యేసయ్య నామములో తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ సహాయంతో ఏదైతే ఈరోజు బైబిల్ పఠనంలో మనం నేర్చుకుని పాటించాల్సిన విషయం ఉన్నాయో, దేవుని గొప్పతనములు ఏమేమి ఉన్నాయో ఈరోజు వాక్య భాగంలో ఆ బైబిల్ పఠనంలో మనకిచ్చిన వాక్య భాగంలో ఏదైతే వచనములు మనకు దేవుడు ఇచ్చినారో అదన్నీ పరిశుద్ధాత్మ దేవుడు దేని ఉద్దేశించి రాసి ఉన్నారో అలాగే మనం అర్థం చేసుకోవాలని యేసయ్య నామంలో మన అందరినీ సమర్పించి మనకు జవాబు వచ్చిందని నమ్మి సమర్పిస్తున్నాను. ఆమేన్. ఈ రోజుతో మనం 30 వారంలో అవుతుంది. మీకు గుర్తుందో లేదో, ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేయేందుకు మొదలుపెట్టి ఈ వారంతో కలిపి 30 వారములు. 30 వారం అంటే ఎన్ని నెలలు ఎవరైనా చెప్పగలరా? 30 వారములు అంటే ఎన్ని నెలలు? ఒక్కరి కూడా లెక్కలు రాదా? ஓ, நீங்க ஆல்மோஸ்ட் 10 மந்த்ஸ்னா 40 வாரம் வரணும். ஒரு மாசத்துக்கு 4 வாரம் தான். நான் சொன்னது 30 வாரம். ஏங்க 30 7ஆல డివైడ్ பண்ண தெரியாது. 30ని 7ல దాన్ని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే రాదా మనకి? 6.5 ఎవరా రామానుజం? எல்லாம் 28. సో 7.5 మాసం. 7.5 మంత్స్, 7.5 నెలల నుంచి మనం ఏం చేస్తున్నాము? ప్రకటన గ్రంథంలో బైబిల్ పఠనం చేస్తున్నాము. దీంట్లో ఇదో 30వ వారం. చూస్తే 8వ అధ్యాయం వచ్చాం. ఈరోజు 7 అధ్యాయములు పూర్తి చేయడానికి మనకు ఎన్ని వారాలు పట్టింది? 30 వారములు పట్టింది. అంటే అంత లోతుగా మనం వెళ్తున్నాము. దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. అందుకని ఇంత లోతుగా ఇన్ని పెట్టి మనం వెళ్తున్నామంటే కొంచెం ఆలోచన చేయండి. దేవుడు మన సంఘం అంటే బిడ్డలకు ఏం చేస్తున్నారు? కొన్ని విషయములు లోతుగా నేర్పాలని అనుకుని ఆయన ప్రణాళికలో ఉంది. కాబట్టి మనకు అంత తేటగా ఇంతటి మనం ఏదో 10-15 నిమిషాలు, అరగంట, 30 గంట చేయట్లా. తక్కువ చూసినా గంటంపావు, గంటన్నర చేస్తున్నాం. అలా చేసి మనకి ఇలా వస్తున్నారు. ఆ గొప్ప దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనకి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనములు మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ 1 నుంచి 5 వచనంలో మనం ధ్యానం చేయబోయేది ఆర్కేంజల్స్ అని మనం వింటాం. ప్రధాన దేవదూతలు ఏమంటారు? వాళ్ళు ప్రధాన దేవదూతలు అంటారు. వాళ్ళ గురించిన విషయం ఇంకా చాలా మర్మములు, రహస్యములు చాలా ఉన్నాయి ఈ భాగంలో కూడా. అందుకని అందరూ ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి ప్రార్థన చేసుకుని ఈ బైబిల్ పఠనంలో వెళ్దాం. ఇప్పుడు మనం పోయిన వారం వరకు ఏం చేస్తామంటే 7 అధ్యాయములు పూర్తి చేస్తాం. 7 అధ్యాయములు పూర్తి చేస్తే 6 అధ్యాయం వరకు ఏమైందంటే ఒకటి తర్వాత అలా క్రమంగా జరుగుతున్నాయి. మరి 7వ అధ్యాయం వచ్చేటప్పుడు ఆ క్రమం ఏమైంది? తప్పింది. ఆ క్రమం తప్పి మనం తెలుసుకోవాల్సిన లోతైన కొన్ని నిజములు ఉంటే దాని గురించి యేసయ్య అపోస్తలుడైన యోహాను గారు చూపిస్తే దాని 7వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను రాశారు. మనం కూడా చూసాం. మరి ఇక్కడ ఈ 7వ అధ్యాయం ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో మనం చూసుకున్నాం. ఏమని? ఇంటర్లూడ్ అని చూసుకున్నాం. ఇంటర్లూడ్ అంటారు. ఇంటర్లూడ్ అంటే ఏమర్థం అంటే ఒకటి క్రమంగా జరుగుతూ వచ్చేటప్పుడు దాని బ్రేక్ చేసేట్టుగా సమయమో లేకపోతే ఇంకోటో లేదో ఆ క్రమంగా జరిగిన సంఘటనలో మారి ఇంకో విషయం చెప్పే దీన్ని ఏం చేస్తారు? దాన్ని ఇంటర్లూడ్ అంటారు. ఇంటర్లూడ్ అంటే అలా వచ్చింది,
ఇది మధ్యలో కట్ అయిపోయింది, ఇంకోదో చెప్పేసి మరి ఇంకా తర్వాత దాన్ని మొదలు పెడుతున్నారు. దీన్ని ఇంటర్లూడ్ అంటే మధ్యలో ఒక సమయం వచ్చేసి పట్టబడిందని ఇంటర్లూడ్ అంటాం. ఎందుకు దీన్ని అలా చెప్తున్నామంటే ఇప్పుడు చూడండి 6వ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పగానే అంత్యక్రీస్తు బయలుపడ్డాడు, తెలుసు కదా. 2వ ముద్ర విప్పితే ఏమైంది? హలో, ఇది చెప్పాలి, ఇది బైబిల్ పట్టణం, అందరూ మాట్లాడాలి, అట్లీస్ట్ అడిగేప్పుడైనా చెప్పాలి. 2వ ముద్ర విప్పితే ఏమైంది? స్క్రీన్ చూడకూడదు, స్క్రీన్ చూస్తే దాన్ని ఈయడిచ్చాం కాపీ అంటారు. ఏమంటారు? తమిళ్లో చెప్తారు ఈయడిచ్చాం కాపీ అని. 2వ ముద్ర విప్పితే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది కదా, ప్రపంచ యుద్ధం వస్తుంది. మరి ఈ 3వ ప్రపంచ యుద్ధం వస్తే దాని తర్వాత 3వ ముద్ర విప్పితే ఏమైంది? కరువు వస్తుంది కదా, కరువులు వస్తుంది. 4వ ముద్ర విప్పితే అంటే మరణం, ఓ గుర్రం పైన మరణం అనే వ్యక్తి, పాండురంగ గుర్రం పైన మరణం అనే వ్యక్తి ఖడ్గం పట్టుకుని దొరిన వాళ్ళను దొరినట్టుగా చంపేస్తాడు. అలా చంపుతాడు. ఎంతమందిని చంపుతాడు తెలుసా? కోటాను కోట్ల మందిని, 1 బిలియన్ కన్నా ఎక్కువ మందిని చంపుతాడు. 5వ ముద్రలో దేవుని తండ్రి యొక్క దేవుని బలిపీఠం కింద శ్రమల కాలంలో హతసాక్షులు అయిన వాళ్ళు ఏమవుతారు? అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య దగ్గర అడుగుతారు, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళను ప్రతీకారం ఎప్పుడు తీసుకుంటారు, రివెంజ్ ఎప్పుడు తీసుకుంటారు అనేది అది 5. 6వ ముద్ర విప్పితే ఏమైంది? భూమి 23.5 డిగ్రీలో ఉంది కదా, అది ఎక్కువ లేకపోతే తక్కువ అయ్యి అలా వేలాడుతుంది అనమాట. అంత ఘోరమైన పరిస్థితి జరుగుతుంది అక్కడ. భూమిలో అలా జరిగింది కాబట్టి పైన ఆకాశం చూస్తే ఏమైంది? అది చాపలాగా చుట్టబడింది. అంటే అది కరెక్ట్నే ఉంది, ఇది లాగా ఊగుతుంది కాబట్టి ఏమైంది? అక్కడ చాపలాగా చుట్టబడింది. ఇది చాలా ఘోరమైన విషయం కదా. ఇది 6వ ముద్ర. మరి దీని తర్వాత ఏం జరగాలి? 7వ ముద్ర విప్పాలి. 7వ ముద్ర విప్పడానికి బదులు ఏం జరిగింది అక్కడ? 7వ ముద్ర విప్పల. ఇక్కడ ఏమైందంటే 6 ముద్రలు విప్పిన తర్వాత మధ్యలో కొంచెం సమయం వచ్చేసి అపోస్తలుడైన యోహాను గారి పరిశుద్ధాత్మ దేవుడు వేరే నడిపించారు కాబట్టి ఏమైంది? 7వ అధ్యాయం వచ్చింది. ఇప్పుడు 7వ అధ్యాయంలో మనకి కావాల్సిన అన్ని అంశములు మనకి ఉండింది, అది మనం చూసుకున్నాం. అది చూసుకుంటే ఇప్పుడు చూస్తే ఈ 6వ ముద్ర విప్పేటప్పుడే ఈ భూమి యొక్క దాన్ని ఏమంటారు? పోలార్ ఆక్సిస్ అంటారు కదా, దాన్ని అచ్చు అంటారా? అచ్చేనా? ఆక్సిస్ దశలు కాదు. ఇప్పుడు భూమి ఇలాగ ఉందంటే 23.5 డిగ్రీలు ఉంది కదా, దీనికి ఈ పైన నార్త్గును అంటే పడమరగును దక్షిణమునుగును ఒక పోల్ అంటారు, దాన్ని ఆక్సిస్ అంటారు. అక్షం இல்ல அது இல்ல, பூமி நிக்கிறதுக்கு ஒரு அச்சுன்னு சொல்லுவோம், அச்சானின்னு சொல்லுவோம்ல, அதுக்கு தெலுங்குல கேட்கிறேன். అక్షం అంటున్నారు తెలుగులో, గూగుల్లో ట్రాన్స్లేట్ చూస్తే అక్షం అంటున్నారు. కక్ష, ఓకే, కక్ష అనమాట. ఇది ఏమైందంటే తిరిగిపోయింది. 23 డిగ్రీ కన్నా ఎక్కువైంది లేకపోతే తక్కువైంది. అలాగంటప్పుడు ఆకాశం ఎలా కనిపించింది? ఇది. ఇప్పుడు దీన్ని చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడే ఏమవుతుంది, చాలా మంది ఇంకా చనిపోతే అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇంకా దీంతో అయిపోయింది, ఏంటి ఈ భూమి పని దీంతో అయిపోయింది, ఇంకా ఉండే వాళ్ళందరూ మరణించాల్సిందే అంటే అప్పుడు దాంతో ఆగేది కాదు. ఎందుకు దాంతో ఆగేది కాదంటే శ్రమల కాలం మొదలయ్యి ఇంకా 1.5 సంవత్సరాలే అయింది. శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు మొత్తానికి? శ్రమల కాలం మొత్తానికి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరంలో. 7 సంవత్సరములలో సంవత్సరంన్నర లేకపోతే 2 సంవత్సరములే అయింది. ఇప్పటికే ఇంత ఘోరం జరుగుతుంటే ఇంకా 5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా ఏమేమి జరగాలి అని ఇక్కడ మనం చూసుకోవాలి. అందుకని 6వ అధ్యాయంలో ఏమైంది, చివరి వచనం వచ్చేటప్పుడు ఒక ప్రశ్నతో ముగించబడింది. ఆ ప్రశ్న ఏంటి? ఇప్పుడు భూమి ఈ స్థాయిలో ఇలాంటి ఒక ఇబ్బందులలో ఇక్కట్లో ఉంటే ఇంకా దీన్ని తట్టుకుని బతికే వాళ్ళు ఎవరు కదా? ఆ ప్రశ్న అక్కడ అడగబడింది. దానికి
సమాధానం చెప్పిందే ఏంటి? 7వ అధ్యాయం. దీనికి సమాధానం చెప్పకుండా 6 ముద్రలు 6వ అధ్యాయంలో విప్పిన తర్వాత 7వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పితే ఈ ప్రశ్న అలాగే ఉండిపోతుంది కదా. అందుకని 7వ అధ్యాయంలో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పింది చేశారనమాట. సమాధానం ఏంటి? ఇన్ని శ్రమలు తట్టుకొని బతికేవాడు ఎవడు అనేది 6వ అధ్యాయంలో చివరిలో ఉన్న ప్రశ్న. మరి దీని 7వ అధ్యాయంలో మనం ఏమి సమాధానం తీసుకున్నాము? ఏ సమాధానం చూసాం దానికి? సమాధానం ఏంటి? ఎవరు బతుకుతారు? 144,000 మంది యూదులు, దేవుడు ఏర్పరచుకున్న ద చోసన్ పీపుల్, ఇస్రాయేల్ జనముండే దేవుడు ఏర్పరచుకునే 144,000 మంది దీంట్లో బతుకుతారు అనేది మనం సమాధానం చూసాం. దాని అన్ని వచనం చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే 6 అధ్యాయంలో అయిపోయింది, 6 ముద్రలు అయిపోయింది. 7వ అధ్యాయం వచ్చాము, సమాధానం దొరికింది. ఇప్పుడు 8వ అధ్యాయంలో మరి మనం ఏం చేస్తున్నాం? పాత లెక్క ప్రకారం 7వ ముద్ర విప్పడానికి వస్తున్నాం. ఏం చేస్తున్నాం? 7వ ముద్ర. ఇప్పుడు 7వ ముద్ర విప్పడానికి 8వ అధ్యాయముకు రావాలి కదా. 8వ అధ్యాయంలో మొదటి వచనం వచ్చేసి పెద్ద బాంబు లాగా పేలుతుంది. ఎలా పేలుతుంది? 7వ ముద్ర మొదటి వచనమే ఇంకా విప్పంది ఇంకా రాబోతుంది. దాంట్లోనే విప్పిన వెంటనే పెద్ద బాంబు లాగా ఎక్కడ పేలుతుంది తెలుసా? మొదటి బాంబు భూమిలో కాదు, పరలోకంలో పేలుతుంది. చదవండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మన ఏమి ధ్యానం చేయాలంటే పరలోకంలో బాగా అర్థం చేసుకోండి. మీరు మొదటి నుంచి అర్థం చేసుకుంటేనే పోను ఆ రహస్యములు మర్మములు లోతుగా మనకు అర్థం అవుతుంది. పరలోకం ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండదండి. ఎందుకు ఉండదు? దేవుడు ఉండే స్థలం కదా అది. దేవుడు ఉండే స్థలం కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా ఏముండదు, నిశ్శబ్దం అనే మాటగా లేదు. అక్కడ ఏమేమి జరుగుతుందని చూద్దాం. చూడండి, బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? 7 ఏండ్ల శ్రమల కాలం భూమిలో జరుగుతుంది. ఈ శ్రమల కాలం ముందు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఈ శ్రమల కాలం మొదలయ్యి సంవత్సరన్నర లేకపోతే 2 సంవత్సరాలే అయింది కదా. మరి ఈ సంవత్సరన్నర 2 సంవత్సరాల ముందు సంఘం ఎత్తబడి సంఘం అక్కడ పైకి ఉంది. ఇప్పుడు మనందరూ పైకి ఉంటావా? ఎంతమందికి నమ్మకం ఉంది మనందరూ సంఘం ఎత్తబడితే పైకి ఉంటామని పరలోకంలో? చెయ్యి ఎత్తాలి. ఎత్తాలి. ఆన్లైన్ వాళ్ళు మీరు చేయొద్దురా, మాకు తెలియదు, చేయెత్తాలి. మరి మన అందరూ పరలోకంలో ఉంటే ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉండేటప్పుడు మనకి తెలిసిన వాళ్ళు, యేసయ్య బిడ్డలు, అది మన సొంత అమ్మ నాన్న అవ్వచ్చు, తాతయ్య అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, తర్వాత అప్పమ్మ అవ్వచ్చు, అంటే నానమ్మ అవ్వచ్చు, ఇలా ఎవరైనా అవ్వచ్చు. లేదు, తక్కువ వయసులో మన ఫ్యామిలీ, మన కుటుంబంలోనే మన పిల్లలు అయి ఉండొచ్చు, సహోదరులు అయి ఉండొచ్చు, ఎదురింటి సహోదరుడు అయి ఉండొచ్చు, పక్కనింటి సహోదరుడు అయి ఉండొచ్చు, పక్కన ఊరు లేదా ఆస్ట్రేలియాలో ఉండే అత్త అయి ఉండొచ్చు, అమెరికాలో ఉండే మామ అయి ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు. యేసయ్య బిడ్డలు ఎవరన్నా కానీ ఏమవుతారు? సంగమతోటప్పుడు అక్కడ ఉంటారు. ఇప్పుడు మన అందరూ అక్కడ వెళ్తే వాళ్ళు చూస్తామా చూడమా? చూస్తాం కదా. ఊరుకుంటామా మనం? ఊరుకుంటామా? ఏం చేస్తాం? పరలోకంలో వెళ్ళినా కానీ మనం అన్ని గుర్తుంటది కాబట్టి ఈ లోకంలో జరిగిందని అక్కడ వెళ్ళి మాట్లాడతాం కదా. మాట్లాడతామా? గుర్తుంటది, కంప్లీట్ గుర్తుంటది, అన్ని గుర్తుంటది, ఏం మర్చిపోం, అన్ని గుర్తుంటది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే వాళ్ళకి అన్ని గుర్తుంటది. అది మీకు చూడాలంటే లాజరస్ ధనవంతుడు, లూకా 16వ అధ్యాయంలో మీరు చూస్తే లాజరస్ ధనవంతుడు, లాజరస్ గుర్తుంది, ధనవంతుడి కూడా గుర్తుంది. ఉందా లేదా? అది చదువుకోండి మీరు వెళ్ళి. అర్థమైందా? ఏం మర్చిపోము. మన బాడీ, మన శరీరం ఇక్కడే పాతిపెట్టబడుతుంది. ప్రాణాత్మలు పైకి వెళితే ఆ ప్రాణాత్మలకు అన్ని గుర్తుంటది. ఇప్పుడు మనం అందరినీ చూస్తాం. వీళ్ళు మాత్రం చూస్తామా? ఇంకెవరన్నా చూస్తామా? పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన అంతమంది వ్యక్తులు అక్కడ చూస్తాం. మోసే చూడాల్సిన ఆశగా ఉందా? చూడొచ్చు. అబ్రహాముని చూడాలా? చూడొచ్చు. ఇంకెవరిని దానియేలు చూడాలా? చూడొచ్చు. ఇంకెవరిని చూడాలి?
దావీదుని చూడాలి. మరి ముఖ్యంగా ఎవరిని చూడాలి? సొలొమోను చూడాలి. సొలొమోన్నే చూడాలి. ఎందుకంటే గొప్ప జ్ఞాని. ఆయన లాంటి జీవితం ఎవ్వడు జీవించలే ఈ లోకంలో. ఆయనను చూడాలి. దానికన్నా ఎక్కువ కొత్త నిబంధనకు వస్తే అంతమంది పరిశుద్ధులు అక్కడే ఉంటారు. అంతమందిని చూస్తూ మనం అన్ని ఎలా ఉంటామో చాలా హ్యాపీ ఉంటాం. మరి ఈ లోకంలో ఈ భూమిలో ఉండేటప్పుడు మనకున్న బాధలు ఏం గుర్తుండదు. అర్థమైందా మీకు? ఎందుకంటే ఇక్కడి నుంచి యేసయ్యని నమ్మి సంఘం ఎత్తబడిపోతుందంటే మొదటిగా మనకు వచ్చేది ఏంటి? మహిమగల శరీరం. మహిమగల శరీరంలో పాపపు శరీరంలో మనం ఉండేది ఏది కూడా మనకి ఉండదు. మనకి యేసయ్య ఇచ్చేదన్ని మంచి విషయంలే. అర్థమైందా? ఓకే. ఇప్పుడు అలాగా ఇది ఒక పక్కన జరుగుతుంటది. రెండో పక్క ఏం జరుగుతుందంటే అక్కడ దేవుని తండ్రి అయిన దేవుని సింహాసనం చుట్టి 4 జీవులు 24 పెద్దలు ఎప్పుడు 24 గంటలు ఏమంటారు? సాగిలపడి వాళ్ళు ఆరాధన చేస్తూనే ఉంటారు, నమస్కారం చేస్తూనే ఉంటారు. ఇదొకటి. తర్వాత అక్కడ ఉన్న పరిశుద్ధులు మనం ఏం చేస్తాం? మన దేవుణ్ణి హెచ్చింప చేసి ఏం చేస్తాం? పొగడుతూనే ఉంటాం. దీంతో పాటు దేవదూతలు మనతో కలుస్తారంట. ఏది? మనం ఇలా దేవుణ్ణి ఇలా ప్రైసింగ్ చేస్తుంటే, ఆయన హెచ్చించి పాడుతుంటే, పాటలు పాడి అన్ని మహిమపరుస్తుంటే, ఆరాధన చేస్తుంటే దేవదూతలు ఏం చేస్తారంట? మనతో కలిసి వాళ్ళు కూడా పాటలు పాడి దేవుని వాళ్ళు ఏం చేస్తారు? హెచ్చింపజేస్తారు. ఇది మాత్రం కాకుండా ఈ శ్రమల కాలం కాబట్టి ఈ శ్రమల కాలంలో హతసాక్షులైన వాళ్ళు, ఈ లోకం నుంచి హతసాక్షులైన ఉన్నారు కదా, వీళ్ళు పైకి ఏం చేస్తారు? దేవుణ్ణి ఎక్కడ ఏం చేస్తారు? వాళ్ళు కూడా ప్రైసింగ్ అంటే ఆరాధిస్తుంటారు. దీని మధ్యలో ఏమవుతుంది? 7వ ముద్ర విప్పగానే ఏమైంది? ఇంచుమించు వాక్యం చెప్పింది. ఏం చెప్తుంది? ఇంచుమించు అరగంట సేపు ఏమైందంట? నిశ్శబ్దమైంది అని చెప్పిస్తే, మరి 7వ ముద్ర ఎలాంటి ముద్ర? ఆలోచన చేయాలి. ఏంటి 7వ ముద్ర? ఎలాంటి ముద్ర అంటే అంత ఘోరమైన ముద్ర. ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. ఎందుకు 7వ ముద్ర విప్పగానే పరలోకంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండని ఒక స్థలం వచ్చేసి 7వ ముద్ర విప్పగానే ఏమవుతుంది? టోటల్గా నిశ్శబ్దం అయితే ఇంతటికి దేవుడు ఉండే స్థలం. తండ్రిని దేవుడు ఉన్నారు, యేసయ్య ఉన్నారు, అంతమంది దేవదూతలు ఉన్నారు, ఇంకా 4 జీవులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళబడినారు సంఘమెత్తమైన సంఘ సభ్యులు అందరూ ఉన్నారు. అది కాకుండా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్న ఆ హతసాక్షులందరూ ఇంతమంది అక్కడ అలా ఉండాలి. మరి ఏమైందంట? అరగంట నిశ్శబ్దమైంది అని చెప్పబడింది. ఇప్పుడు ఈ నిశ్శబ్దం ఎందుకు అని మనం ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ఇప్పుడు ఏమేమి ఆగింది? ఇప్పుడు మనం మాట్లాడిన విషయంలో అన్ని కూడా అక్కడ ఏమైంది? ఇంచుమించు ఎంత టైం అంట? అరగంట సేపు ఏమైంది? ఆగిపోయింది. ఇలా అరగంట సేపు నిశ్శబ్దమై ఉండడానికి 2 కారణములు. ఈ 2 కారణములే ఈరోజు మనం చూడబోయే 8వ అధ్యాయంలో, ప్రకటన 8వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనంలో ఈ 2 కారణములే. ఏంటి? మొదటి కారణం ఏంటంటే చూడండి, ఈ గ్రంథం ఉంది కదా, ఇది ఈ గ్రంథం యేసయ్య విప్పుతున్నారు కదా, ముద్రలు విప్పుతున్నారు కదా, 1, 2, 3 అనేది. ఈ గ్రంథం చుట్టబడిన గ్రంథం. ఈ గ్రంథం అనేది ఇలా ఉండదు. ఇప్పుడు మనం దీన్ని గ్రంథం అంటాం కదా, పుస్తకం అంటాం. మరి యేసయ్య విప్పిన ఆ గ్రంథం వచ్చేసి ఇలా ఉండదు. ఇది ఎలా ఉన్నది? చుట్టబడి ఉంటది. చుట్టబడి ఉంటే దాంట్లో పైన ఓ ముద్ర ఉంటది. దాని విప్పగానే కొంత భాగం చదవచ్చు. తర్వాత 2వ భాగం దాని విప్పాక దాని చుట్ట మరి రావాలి. ఇలాగ 7 ముద్రలు. ఇప్పుడు ఏంటంటే 6 ముద్రలో చూశారు. ఈ భూమి ఏమైందో మనం చూసామా? ఎంతమంది విన్నారు? ఈ 30 వారంల ఈ ప్రసంగం అన్ని విన్నారా మీరు? వినుంటే మీకు అర్థమవుతుంది. ఈ 30 వారం నుంచి కూడా ఒక్క వారం కూడా ప్రశాంతంగా మనం ఏం చేయాలా? ధ్యానం చేయాల. ప్రతి వారం భయపడి ఆ భయం అంతా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 7వ ముద్ర వచ్చేటప్పుడు, ఎందుకంటే చూడండి, ఆ గ్రంథంలో ఉంది కదా, చుట్టబడిన గ్రంథంలో చివరి ముద్ర కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? భయంకరంగా ఏం అవ్వబోతుందో. 6 ముద్రలుగా ఇలాగంటే ఇంకా చివరి ముద్ర, నార్మల్గా చివరి ముద్ర ఎలాగా ఉంటది? క్లైమాక్స్ తీసుకొచ్చేది కదా, అలాగనుకుని ఏం చేస్తున్నారంటే అందరూ భయంకరంగా దాన్ని చూస్తున్నారు. మొదటి కారణం ఇది. దీంట్లో ఏమని ఎలా చూస్తున్నారంటే, ఈ 7వ ముద్ర విప్పగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫైనల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ శ్వాసం ఆగిపోతుందంట. అక్కడ పరలోకం ఉండే వాళ్ళ శ్వాసం వచ్చేసి ఏం జరగబోతుందో
అంటే పరలోకం ఉండే వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. ఆలోచన చేస్తారా మీరు? ఎందుకు? వాళ్ళు అక్కడ సేఫ్ ఉన్నారు. మరి వాళ్ళు భయపడాలంటే ఆలోచన చేయండి, ఎంత ఘోరం జరగబోతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు. అక్కడ ఉండే వాళ్ళకు ఏడో ముద్ర విప్పితే దేవుని ఉగ్రత ఎలా వస్తాయో ఏమో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి అలాగుంది. ఇప్పుడు అలా చూస్తున్నారు. ఈ సైలెన్స్కి ఇప్పుడు ఈ నిశ్శబ్దం ఉంది కదా, ఇది మొదటి కారణం అయితే రెండో కారణం తర్వాత మనం ధ్యానం చేద్దాం. అది 3వ వచనంలో ఉంది. 8:3 ఉంది, ధ్యానం చేస్తాం. ఇప్పుడు దీని గురించి చూస్తే యోహాన్ గారు అరగంట సేపు అక్కడ నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దంగా ఉండే ఇదే సమయంలో అక్కడ ఏం జరుగుతుందంట, తండ్రి సింహాసనం ముందు 7 ప్రధాన దూతలు నిలవబడి ఉన్నారు. నిలబడి ఉంటే వాళ్ళకు 7 బూరలు ఇవ్వబడుతుంది అని చెప్పేదే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 2వ వచనం. చదవండి 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని. నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఇంత ఈ నిశ్శబ్దమైన సమయంలో ఏమవుతుంది? ఈ పని జరుగుతుంది. చూస్తున్నారు ఆయన. ఓకే, ఇప్పుడు ఈ బూరల గురించి మనం కొన్ని విషయములు తెలుసుకోవాలి. ఎందుకు ఈ బూరలు ఇవ్వబడింది అని చూస్తే 7వ ముద్ర విప్పబడింది. ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయండి. 7వ ముద్ర విప్పబడింది. ఇక్కడ 7వ ముద్ర విప్పబడితే 7వ ముద్ర విప్పిన తర్వాత ఏమి ఇవ్వబడిందంట? 7 ప్రధాన దూతలకు ఏమి ఇవ్వబడుతుందంట? ఇక్కడ 7 బూరలు ఇవ్వబడింది. మరి ఇక్కడ చూడండి, తీర్పులు దేవుడిచ్చే తీర్పులు 3 రకములు వస్తుంది. మొదటిది ముద్రల తీర్పు, రెండవది బూరల తీర్పు, మూడవది పాత్రల తీర్పు. అర్థమైందా? 7, 7, 7. సో ఇప్పుడు 7వ ముద్ర విప్పేటప్పుడు ఏమైంది? ఇంకో 7 తీర్పులకు ఏమవుతుంది? దోహదపడింది. అంటే ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు చూస్తే ఈ 7 దేవదూతలని ఉంది కదా, ప్రధాన ఆర్కేంజల్ అని చెప్తారు అక్కడ. అర్థమైందా? వీళ్ళని ఏం చేస్తారు? గ్రేక భాష చూసుకుంటే వీళ్ళను ప్రధాన దేవదూతలు అంటారు. మరి ఇక్కడ ప్రధాన దేవదూతలు అంటే ఎవరు అంటే 24 గంటలు కూడా 24 గంటలు కూడా తండ్రి సింహాసనం ముందు వాళ్ళు ఎప్పుడు నిలుచుంటారు. ఎప్పుడు నిలుచునే ఉండాలి. అది ప్రధాన దేవదూతలు. ఇప్పుడు ఈ ప్రధాన దేవదూతలు అనగానే మనకి ఇప్పుడు 24 గంటలు వాళ్ళ ముందే నిల్చుంటారు అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, ఇప్పుడు మన లూకా గ్రంథం మన బైబిల్ పట్టణం చేసేటప్పుడు 1వ అధ్యాయంలో మనం చూసాం. 1వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే అపోస్తలైన బాప్టిజం ఇచ్చే యోగాను ఉన్నారు కదా, బాప్టిజం ఇచ్చే యోగాను వచ్చేసి తన తండ్రి జకరియా, పేరు గుర్తుందా? బాప్టిజం ఇచ్చే యోగాను తండ్రి పేరు జకరియా. ఇప్పుడు ఈ అలవాటు ప్రకారం వీళ్ళు ఏం చేస్తారు? ఓ షెడ్యూల్ ఇస్తారు. ఎక్కడ? యెరూషలేము మందిరంలో యాజకత్వం చేయడానికి ఓ షెడ్యూల్ వేస్తారు. ఇప్పుడు జకరియా వచ్చేసి షెడ్యూల్ పడింది. ఈయన ఏం చేస్తున్నారు? పరిశుద్ధ స్థలంలో, అక్కడ అది పరిశుద్ధ స్థలంలో ఈయన ఏం చేస్తున్నారు? యాజకత్వం చేస్తూ దేవునికి ప్రార్థన అర్పిస్తున్నారు. బయటలే జనము సైలెంట్ గా ప్రార్థన చేస్తారు. ఇది మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు ఇది చేస్తుండేటప్పుడు అక్కడ ఎవరు కనిపిస్తారు? దేవదూత కనిపిస్తారు కదా. అక్కడ గాబ్రియల్ అనే దేవదూత ఏం చేస్తారు? కనిపిస్తారు. ఇప్పుడు దేవదూత కనిపించి అక్కడ ఏం చెప్తారంటే, నేను గాబ్రియల్ తండ్రి దగ్గర నుంచి వచ్చాను, ఎప్పుడు తండ్రి ముందే నిలబడి ఉండేవాడిని. తీయండి లూకా 1:19. లూకా 1:19 చదవండి అగమని. దూత నేను దేవుని సముఖమందు, చూసారా, నిలుచు దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలను సముఖమందు నిలుచు గబ్రియేలును సముఖమందు దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ వెర్షన్ లో చూస్తే అక్కడ ఏముంది అని చూస్తే, అండ్ ఐ సా ద 7 ఏంజల్స్ విచ్ షుడ్. ఓకే, ఇంగ్లీష్ వెర్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లూక్ 1:19 తీయండి. దాంట్లో లేదు అక్కడ వెర్స్ పట్ల. ఇంగ్లీష్ లో తీయండి. అండ్ చెప్పండి. ఓకే,
said unto him, ఆ, I am Gabriel, ఆ, that I stand in the ఉమ్, presence of God. ఆ. చూసారా? ఐ స్టాండ్ ఇన్ ద Presence of ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ముందు ఎప్పుడు ఎల్లప్పుడు నిలబడి ఉండే దేవదూతలు ప్రధాన దేవదూతలు. ఈ ప్రధాన దేవదూతల నుంచి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలిసినంత వరకు ఇద్దరి పేర్లే మనం చూసి ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ఆది కాండం నుంచి ఎక్కడో చూసుకోండి, ఎక్కడ వరకు ప్రకటన గ్రంథం వరకు చూసుకోండి, 2 పేర్లే వస్తుంది. ఎవరు? Gabriel, Michael. గేబ్రియల్ ను మికాయల్, ఇద్దరే వస్తారు. మరి యూదుల సంస్కృతి, యూదుల ట్రెడిషన్ అంటాం కదా, వీళ్ళు ఒక 7 పేర్లు ఇచ్చారు. యూదులు ఒక 7 పేర్లు ప్రధాన దేవదూతలు. వాళ్ళ పేర్లు ఏంటంటే యురేయల్ అని, రఫాయల్ అని, రహుయల్ అని, మికాయల్ అని, సరాక్యల్ అని, గాబ్రియల్ అని, రెమియల్ అని. వీళ్ళందరూ ప్రధాన దేవదూతలు. ఇది యూదులు మనకిచ్చేది. యూదులకు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకములు కదా, మొత్తం 88 పుస్తకములు దీంట్లో చెప్పబడింది, దాంట్లో చెప్పబడింది. ఇంకా ఎన్ని పుస్తకములు? 22 పుస్తకములు ఉన్నాయి కదా. సో అందుకని వాళ్ళు ఇచ్చిన పేర్లు ఇది. మరి ఈ ప్రధాన దేవదూతలకు ఏమి ఇవ్వబడింది? 7వ ముద్ర విప్పగానే 7 బూరలు వాళ్ళ చేతిలో ఇవ్వబడింది. మరి ఇవ్వగానే వాళ్ళు ఆ బూరలు మృగడానికి వాళ్ళు ఇప్పుడు ఏం చేయొద్దని, మరి వాళ్ళ బాధ్యతలు ఏంటి అని చూస్తే, ఆ సమయం వచ్చేటప్పుడు దానికి సంబంధించిన తీర్పు వస్తుంది కదా. ఆ తీర్పులు 14 తీర్పులు. ఎన్ని తీర్పులు? 14 తీర్పులు. ఎందుకు 14 తీర్పులు అని చూస్తే, 7 బూరల తీర్పు, 7వ బూర అవ్వేటప్పుడు ఆ 7వ బూర ఇంకో 7 పాత్రల తీర్పును ఓపెన్ చేస్తుంది, అంటే తెరుస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఎన్ని తీర్పులు ఉన్నాయి? 14 తీర్పులు ఇంకా వస్తుంది. ఆలోచన చేయండి. 6 ముద్రలే చూసాం, ఇంకా 7వ ముద్ర చూడలే. 6 ముద్రలకే భూమి ఏం చేస్తుంది? మందు తాగిన వాళ్ళలాగా వేలాడుతుంది అని చెప్పింది. 6 ముద్రలకే. ఇంకా 7వ ముద్ర ఉంది. ఇది కారణం ఇంకా ఏముందంట? 14 తీర్పులు ఉన్నాయి. ఏమైపోవాలి ఈ భూమి? ఆ భూమిలో ఉండాలా? మనం ఉండాలా? సంఘం ఎత్తబడుతుంది వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలి, అంతే కదా. బెస్ట్ కాదు, అదే ఆప్షన్, ఇంక వేరే ఆప్షన్ లేదు. వెళ్ళిపోవాలి, తట్టుకోలేము, అదేనమాట. ఇప్పుడు చూస్తే చూడండి, ఈ శ్రమల కాలంలో పరిశుద్ధ గ్రంథంలో వేరే వేరే పేర్లలో రాయబడి ఉంటుంది. అక్కడక్కడ వేరే వేరే పేర్లు పెట్టి రాయబడి ఉంటుంది. మొదటి చూస్తే యాకోబు శ్రమల కాలం అని ఉంటుంది. 7 ఏళ్ల శ్రమల కాలం ఏమని పిలుస్తారు? ద టైమ్ ఆఫ్ జాకబ్స్ ట్రబుల్ అంటారు. యాకోబు శ్రమల కాలం అంటారు. ఇది ఎక్కడుంది మనకు? యెరెమీయా 30వ అధ్యాయం 7వ వచనంలో. తర్వాత 70వ వారం అంటారు. ఏమంటారు? 7 ఏళ్ల శ్రమల కాలంలో 70వ వారం, ద 70th వీక్ అంటారు. ఎక్కడ చెప్పబడింది? దానియేలులో. దానియేలు ఎక్కడ చెప్పబడింది? 9వ అధ్యాయంలో 24 నుంచి 27 వచనంలో చెప్పబడింది. తర్వాత ఇంకా ద డే ఆఫ్ ద లార్డ్స్ వెంజియన్స్ అంటారు. అంటే దేవుడు ప్రతీకారం తీర్చుకునే రోజు అని చెప్పేసి చెప్తారు. అది ఎక్కడ ఉంది? ఐసియా 34:8 ఉంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఇలా మాట్లాడినా కానీ జఫన్యా అనే ఆ ప్రవక్త మాత్రం 7 ఏళ్ల శ్రమల కాలం గురించి చాలా తేటగా మాట్లాడినారు. అది మనం చూద్దాం. జఫన్యా తీయండి. జఫన్యా 1వ అధ్యాయంలో 14వ వచనం, 15, 16, 3 వచనం చదవండి. జఫన్యా 1వ అధ్యాయంలో 14 నుంచి 16 చదవండి త్వరగా. యెహోవా మహాదినము. ఇక్కడ చూసారా? జఫన్యా ఏం చెప్తున్నారు? యెహోవా మహాదినము అంటే ఆయన ఉగ్రతకు ఉచ్చ స్థాయి అనమాట. యెహోవా మహాదినము సమీపమాయను. దాంతో ఆపల ఇంకేం చెప్తున్నారు చూడండి. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. చూడండి ఎన్నిసార్లు చెప్తున్నారు చూసారా? అంటే బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఏదన్నా ఒకే విషయంలో 2 సార్లు వస్తే దాని తీవ్రత చూసుకోవాలి. మార్తా యేసయ్య అన్నాడు. ఎందుకు తప్పు చేస్తున్నావు మార్తా అని చెప్పడానికి ఏం చెప్పాడు? మార్తా
మార్తా అన్నాడు. ఇక్కడ చదవండి, మొదటి చదవండి 1:14. యెహోవా మహాదినము యెహోవా మహాదినము సమీపమాయెను. సమీపమాయెను. యెహోవా దినము యెహోవా దినము సమీపమై సమీపమై అతి శీఘ్రముగా అతి శీఘ్రముగా వచ్చుచున్నది. వచ్చుచున్నది. ఆలకించుడి. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినం, ఇది 3 సార్లు చెప్పిందా ఈ వచనం వచ్చుండే, అంత ఘోరం అనమాట. యెహోవా దినము వచ్చుచున్నది. వచ్చుచున్నది. పరాక్రమశాలురు పరాక్రమశాలురు మహారోదనము మహారోదనము చేయుదురు. చేయుదురు. ఇంకా 15 ఆ దినము ఉగ్రత దినము బాగా చూడండి, ఇక్కడి నుంచి బాగా చూడండి. ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుని ఉగ్రత ఇక్కడి నుంచి ఎలాగొస్తుందని దీని జఫన్యా అంత తేడా చెప్పాడు. చెప్పండి, ఆ దినము ఆ దినం ఎలాగుంటుందంటే చూసారా? చెప్పండి. ఉగ్రత దినము ఉగ్రత దినము శ్రమయు శ్రమయు ఉపద్రవమును ఉపద్రవమును మహానాశనమును మహానాశనమును కమ్ము దినము కమ్ము దినము అంధకారమును అంధకారమును గాఢాంధకారమును చూడండి, అంధకారం అంటేనే తట్టుకోలేము, ఇంకా గాఢాంధకారం అంట. అంధకారం అంటే ఏం తెలుసా? చీకటి. మీరు వినింటాం, ఏమని వినింటాం? చీకట్లో అలా కాసేపు ఉంటే మీకు అలవాటు అయిపోతుంది, తర్వాత మీకు కనిపిస్తే అంటారు కదా, ఇది అంధకారం. మరి గాఢాంధకారంలో ఈ ఏం చేసినా ఏం కనిపించదు. అర్థమైందా? గాఢాంధకారం. గాఢాంధకారమును గాఢాంధకారమును దినము కమ్ము దినము మేఘములను గాఢాంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము కమ్ము దినము. ఇంకా నెక్స్ట్, దినమున ఆ దినమున ఆకారములు గల ప్రకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు ఇక్కడ ఇది బాగా వినండి. యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడెను. ఏ రోజుల్లా? యెహోవా మహాదినమందు. యెహోవా మహాదినమందు ఏముందంట? ఎత్తైన స్థలములు గాని, ఇంకా అదే యుద్ధ చివరిలో ఆ దినమున ప్రాకారములు కల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడెను. దేవుని మహా ఉగ్రత దినం వచ్చేసి ఎలా ఉంటదంటే అంత ఘోరంగా ఉంటది. నువ్వు ఎక్కడున్నా దేవుని ఉగ్రతను నువ్వు చూసే తీరాలి. అలాంటి ఒక ఘోరమైన, ఇక్కడ చివరిలో మనం ఏం చూసుకోవాలి? చివరి వచనం ఇప్పుడు చదివాం కదా 16లో, దాంట్లో మనం ఏం చూసాము? బాకానాదం ఇంకా యుద్ధ ఘోషణయు ఉంది కదా. యుద్ధ ఘోషణయు అని చెప్పేది దేని వల్ల అంటే అది బూరల ధ్వని అనమాట. యుద్ధ ఘోషణ అంటేనే దాని ఏమర్థం అంటే బూరల ధ్వని కదా. బూరల ధ్వని అని చెప్పడానికి అలా చెప్తారు. ఇక్కడ జఫన్యా ఏం చెప్పడానికి మనకి దీన్ని చెప్తున్నారు అని చూస్తే, మనం కొంచెం పాత నిబంధన కిందకి వెళ్దాం. ఓకే, అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు ఇశ్రాయేల్ జనాంగం వాగ్దాన భూమికి చేరిన తర్వాత, లేదు చేరందుకు వెళ్తుండేటప్పుడే, వెళ్ళిన తర్వాత కూడా ఎవరికైనా శత్రువుల దగ్గర వాళ్ళకి యుద్ధం చేయాలని అనిపించేటప్పుడు ముందుగా దేవుడు వాళ్ళకి చెప్పిన పని ఏంటంటే బూరలు మోగాలి అంటాడు. ఏమంటాడు? బూరధ్వని మోగాలి అని చెప్తారు. ఆ బూరధ్వని మోగితేనే ఆటోమేటిక్ ఏమవుతుందంటే శత్రువులకు వినిపించాలంట. శత్రువులకు వినిపించాలి. పక్కనే కదా బూరధ్వని వెళ్తుంది. సో శత్రువులకు వినిపించాలి. ఒక అంశం వచ్చేసి శత్రువులకు వినిపించాలి. మరి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దేవుడు ఇశ్రాయేల్ జనాంగము ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు బూర మోగగానే నేను నా యుద్ధ సేన ఉంది కదా, పైన యుద్ధ సేన దేవతలు ఉన్నారు కదా, మేము దిగి వస్తామో మిమ్మల్ని కాపాడుతాము అంటారు దేవుడు. అది ఇశ్రాయేల్ జనాంగముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. చూడండి ఎక్కడ చూస్తారు? సంఖ్యాకాండం 10వ అధ్యాయం 8-9 వచనంలో అది చెప్పబడి ఉంటది. చూడండి, సంఖ్యాకాండం నంబర్స్ 10th అధ్యాయం 10th చాప్టర్ 8 and 9 వర్సెస్. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 8-9 వచనములు చదవండి. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు, ఇక్కడ చూడండి, ఆ బూరలు ఎవరు ఊదాలి? అహరోను కుమారులైన యాజకులే ఆ బూరలు ఊదాలి. ఇంకా నిత్యమైన కట్టడను బట్టి అది మీ వంశములో పరంపరగా మీకు ఉండును.
మిమ్మల్ని బాధించే శత్రువులకు మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు మీ దేశములో యుద్ధములకు వెళ్ళేటప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీకు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. చూసారా ఆ బూర ఎందుకు మోగాలంట? ఆ బూర మోగితే దేవుడు తన సైన్యంతో దిగి వచ్చి ఏం చేస్తారు? ఇశ్రాయేల్ జనాంగంను వాళ్ళ శత్రువుల నుంచి కాపాడుతారు అని అక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ చూస్తే ఆ బూరలు మోగేటప్పుడు దేవుడే దిగి వస్తున్నారు అనే అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ? ఆ బూరలు మోగితే పాత నిబంధనలో మనం చెప్పింది ఏంటి? ఆ బూరలు మోగితే దేవుడు ఏం చేస్తారంట? తన సైన్యముకు అలా తీసుకొచ్చి ఇశ్రాయేల్ జనాంగం ఏం చేస్తారు? కాపాడొచ్చేది. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏం తెలుసా? బూరలు మోగితే దేవుడు తన సైన్యంతో దిగి వచ్చి ఎవరిని నాశనం చేస్తారు? ఎవరి శత్రువులను? ఇశ్రాయేల్ శత్రువులను. మరి ఇప్పుడు 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో బూరలు ఇవ్వబడింది కదా. ఇప్పుడు ఈ బూరలు మోగితే అదే కథ. ఏం కథ అంటే వినండి. ఏదైతే దేవుని బిడ్డలను నాశనం చేసిన శత్రువులు ఉన్నారు కదా, ఇప్పుడు హతసాక్షులు అయ్యారు ఈ లోకంలో. భూమిలో హతసాక్షులు అయ్యారు, చంపారు కదా వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? దేవునికి శత్రువులే కదా, వ్యతిరేకులే కదా. చంపిన వాళ్ళందరూ ఈ బిడ్డలు కాదు, దేవుని బిడ్డలు కాదు, వీళ్ళు చంపిన వాళ్ళు. ఇప్పుడు ప్రతి బోర మోగేటప్పుడు ఏమవుతుంది? ఆలోచన చేయండి. దేవుడు దిగి వస్తున్నాడు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక ఎత్తు అంటే ఇక్కడి నుంచి ఇంకో ఎత్తు. ఏం తెలుసా? ఇంతవరకు మనకి జరిగింది. దేవుడు ఏం చేశారంటే 6 ముద్రల వరకు తీర్పు జరిగింది కదా. 6 ముద్రల వరకు ఈ నాశనం ఇవన్నీ జరుగుతుంటే ఇంతవరకు మనుషులు వాళ్ళు కొట్టుకున్నారు. అలా జరిగింది ఈ లోకంలో. మరి 7వ ముద్ర నుంచి స్పెషాలిటీ, టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే దేవుడే డైరెక్ట్ దిగుతున్నాడు. ఎలా ఉంటది? యేసయ్య మనకు ఎలా తెలుసు? శిశువుగా తెలుసు, బాలకుడిగా తెలుసు, క్రిస్మస్ పాటలు పాడుతాము అలా తెలుసు. తర్వాత 12 వయసు ఉండేటప్పుడు యెరూషలేము మందిరంలో శాస్త్రులతో వాదించిన యేసయ్యను మనకు తెలుసు. మరి 30 సంవత్సరాలు వచ్చేటప్పుడు 3.5 సంవత్సరములు పరిచర్య చేసిన యేసయ్యను తెలుసు. మరి 3.5 సంవత్సరములు అయిన తర్వాత వధింపబడిన గొర్రెపిల్లగా మనకు తెలుసు. మన పాపములను అన్ని ఆయన దగ్గర వేసుకుని శిలువలో మరణించిన వధించబడిన గొర్రెపిల్లగా మనకు తెలుసు. మరి ఉగ్రత చూపించే యేసయ్యను తెలుసా మనకు? న్యాయాధిపతికి వచ్చే యేసయ్యను మనకు తెలుసా? ఆయన కంటి చూపు ముందు నిలబడే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా? ఛాన్సే లేదు. అలాంటి ఒక యేసయ్యను జడ్జిగా రాబోతున్నాడు, రారాజుగా రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు? న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఇంకా ఆయన రాజులకు రాజుగా, ప్రభుగా ఈ లోకంకు 2వ రాకడలో రాబోతున్నాడు. అలాంటి యేసయ్యను మనం చూడలేము. ఆయనతో వస్తే మనం తప్పించుకుంటాం, కానీ ఆయన వచ్చి చూసేటప్పుడు అలాంటి గుంపులో మనం ఉంటే మనం ఆయనను తట్టుకోలేమన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ నుంచి ఏమవుతుందంటే 6 ముద్రల వరకు మొదటి ముద్రలో మనం ఒకసారి రీకాల్ చేస్తే అంత్యక్రీస్తు బయలుపడాడు. 2వ ముద్రలో ఏమైంది? 2వ ముద్రలో 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే దాంట్లో న్యూక్లియర్ ఆయుధములను, తర్వాత బయలాజికల్ ఆయుధం అంటే మీకు అర్థమైందా? బయలాజికల్ ఆయుధం వెపన్స్ అంటే ఏంటంటే ఒక చిన్న ఇదిలాగా ఉంటుంది. దాన్ని ఒక ఏరియాలో వేసేస్తే అక్కడ కరోనా వస్తుంది. అర్థమైందా మీకు? ఏమొస్తుంది? ఏంటంటే మనకు తెలిసి ఉచ్చ స్థాయిలో చూసింది కరోనానే కదా, ఎంతమంది పోయారు. అలాంటి కరోనా 1000 రెట్లు 1 కోటి రెట్లు ఎక్కువ ఉంటే ఆ చిన్న పిల్లగా మాత్రం ఉంది కదా, అలా ఉంటే దాన్ని వేస్తే చాలు. ఏదో సినిమాలు కూడా చూపించారు మనకు. ఏదో సినిమాలో ఏంటి దశావతారం అనుకుంటాం. దశావతారం నుంచి కమల్ ఏదో అంటే అప్పుడు చూసాం అనమాట. దాంట్లో చిన్న వైర్లాగా ఉంటుంది. దాన్ని వేస్తే దానికి నైట్రోజన్ కావాలి.
నైట్రోజన్ ఎక్కువ కావాలి, దాంట్లో పెట్టాలి. దాని నుంచి బయటికి వస్తే అది కొంచెం 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 డ్యామేజ్ చేస్తే మొత్తం ఏరియా అంతా పాడవుతుంది. అలాంటిది అనమాట. అలాంటి బయోలాజికల్ ఆయుధంలో వెపన్స్ వచ్చేసి వస్తుంది. అది ఒక దేశం ఇలా కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంది, ఇప్పుడు టెక్నాలజీ చూసారా? ముందు ఎలా కొట్టుకున్నారు? కత్తులు పట్టుకున్నారు, లేకపోతే కర్ర పట్టుకున్నారు, కొట్టుకున్నారు స్టార్టింగ్ లో కదా. ఆ తర్వాత ఏమైంది? ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత వచ్చి ఇప్పుడు ఏమైంది? ఐసిబిఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటున్నారు. అంటే ఒక్క కాంటినెంట్ అంటాం కదా, ఖండం అంటాం కదా, అక్కడి నుంచి ఇంకో ఖండం అంటే అమెరికా వాడు ఎక్కడ పంపించవచ్చు? రష్యాకి పంపించవచ్చు. అమెరికా వాడు ఆస్ట్రేలియాకు పంపించవచ్చు. అమెరికా వాడు ఆఫ్రికాకు పంపించవచ్చు. అలాగే ఇతర ఖండం ఉండే వాళ్ళు కూడా అమెరికాకు పంపించవచ్చు. ఎలా పంపిస్తారు తెలుసా? ఏదో ఇక్కడి నుంచి బయలుదేరిపోయి అక్కడ పడగలదు. ఎక్కడ పడాలి, ఎవరిపైన పడాలి? ఇస్రాయేల్ వాళ్ళు ఇప్పుడు హెజ్బుల్లా తీశారు కదా, టార్గెట్ పెట్టి కొట్టి చంపారు కదా, అలా అన్నమాట. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో అక్కడే వెళ్ళి కొడుతుంది. అలాంటిది ఇప్పుడుంటే ఇంకా మూడో ప్రపంచ యుద్ధంలో ఎలా ఉంటుంది? ఇది న్యూక్లియర్ వార్ అంటే ఇంకా చాలా ఘోరమైంది. దీనికన్నా ఘోరం ఏంటి? బయోలాజికల్ వార్ అంటారు, వెపన్స్ అంటారు. ఇవన్నీ ఏం చేస్తుందంటే చాలా మందిని చంపుతుంది. మూడవ ముద్ర విప్పేటప్పుడు ఏమైంది? ఈ యుద్ధం వల్ల జరిగిన ఈ విషయంలో ఏమైంది? కరువు ఎక్కువ అవుతుంది, తినడానికి తాగడానికి కూడా చాలా కష్టపడతారు. మరి మూడో ముద్రలా బాధించబడిన వాళ్ళు ఎవరంటే పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ మాత్రమే. ధనవంతులు ఎవరు బాధించబడరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ సొమ్ము ఉన్నాయి. పోనీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈ పేదవాళ్ళకి కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ సహాయం చేస్తాంటే అది కూడా చెయ్యరు. ఇది మూడో ముద్ర. నాలుగో ముద్రలో మీకు తెలుసు ఎవడొస్తాడు? మరణం అనే వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? ఇష్టాన్ని 1 కోటి మంది కన్నా ఎక్కువ మందిని చంపుతాడు. తర్వాత ఐదో ముద్రలా బలిపీఠం కింద ఆత్మలు, హతసాక్షులు. ఆరో ముద్ర విప్పేటప్పుడు భూమి వేలాడుతున్నమాట. అంటే ఈ కంక్ష మనసు ఉంది కదా, ఇది మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఆరో ముద్ర విప్పేటప్పుడు ఒక నిజం తెలిసింది. ఆరో ముద్ర విప్పేటప్పుడు మనం అనుకున్నాము ఇది దేవుని ఉగ్రత, అందుకని భూమి ఇలా వేలాడుతుంది, ఆకాశం అలా కనబడిందని. ఇది దేవుడు తీసుకొచ్చింది కాదంట, మనుషులు వాళ్ళ పని తీసుకొచ్చింది. ఏంటి అంటే వాళ్ళ పాపం అంత పెరిగిపోతే దాని వల్ల వచ్చింది. మనుషుల పాపం ఎలా పెరిగిపోయిందంట అంటే ఆలోచన చేయండి. ఈ భూమి నుంచి ఈ భూమికి రక్షణ రావాలి అంటే ఈ భూమి ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. భూమి మారు మనసు పొందుతుందా? మానవులు పొందుతారు. భూమి ఏమవ్వాలి? ఇప్పుడు నోవాహు సమయంలో దేవుడు ఏం చేశారు? పాపం పెరిగిపోతే ఏం చేశారు? మొత్తాన్ని తీశారు. ఏంది? సృష్టి ఏదైతే ఉందో మొత్తాన్ని 40 రోజులు పైనుంచి కింద నుంచి అన్నిటించి వర్షం రప్పించి ఏం చేశారు? నీళ్లు వర్షం రప్పించి మొత్తానికి చావు కొట్టారు కదా. ఇప్పుడు అదే ఈ సృష్టి వచ్చేసి దానికి రక్షణ రావాలంటే, దాంట్లో పాపం పోవాలంటే ఏం చేయాలి? అలాంటి పనులు చేస్తుండాలి. సో ఇప్పుడు ఐసాయా 24:20లో చెప్పినట్టుగా మానవుల యొక్క పాపం తీయొద్దు. మానవుల యొక్క పాపం ఏమైంది? పెరిగిపోతే దేవుడు అలాంటి ఒక విషయంను అనుమతించాలని చూస్తే ఏమైంది? 23 డిగ్రీలు ఉండే ఆ భూమి ఏమైంది? ఎక్కువైపోయి తక్కువైపోయి ఏమైంది? ఒకలాగా వేలాడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ 6 ముద్రల వరకు చూస్తే దేవుడు ఎలా అనుమతించాడంటే మానవులను ఒక్కరిని పైన శత్రుత్వం పెరిగి చేసి ఏం చేశాడు? వాళ్ళు కొట్టుకుని చచ్చేట్టుగా చేశాడు. మరి 7వ ముద్ర విప్పగానే దేవుడు ఏం చేశారు? డైరెక్ట్ గా రోల్ తీసుకున్నారు. ఆయననే ఏం చేస్తున్నారు? దిగి వస్తున్నారు. ఇక్కడి నుంచి తీర్పులన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడి దగ్గరనే. ఇప్పుడు చూడండి, ఈ 6 ముద్రల కొంతమంది చనిపోయారంటే మనుషులు వాళ్ళు చేసుకునింది కదా. మరి 7వ ముద్ర నుంచి ఏమవుతుంది? దేవుడు డైరెక్ట్ ఒక్కొక్క జడ్జ్మెంట్ ఆయన తీసుకొస్తున్నారు. అందుకని పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమైంది. అర్థమైందా? దేవుడే డైరెక్ట్ గా దిగుతున్నారు కాబట్టి. ఇది మొదటి కారణం. ఏది? 7వ ముద్ర విప్పితే ఇన్ని విషయములు పెట్టుకుని అది సైలెంట్ అయింది. మొదటి కారణం. రెండో కారణం చూడండి. రెండో కారణం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎవ్వరు చెప్పని విషయంలో అంత లోతుగా మనకు దేవుడు మనకు తెలియపరుచున్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. రెండవది వచ్చేసి స్వర్ణ దీపారతి. అంతేనా తెలుగులా? ధూపారతి.
స్వర్ణ దీపారతి, గోల్డెన్ సెన్సర్ అంటారు ఇంగ్లీష్ లో. ఏమంటారు? గోల్డెన్ సెన్సర్. గోల్డెన్ సెన్సర్ అంటారు. దాని తెలుగులో ఏమంటారు? స్వర్ణ ధూపారతి. స్వర్ణ ధూపారతి అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. పాత నిబంధన మనం చదివేటప్పుడు అహరోన్ మనకు గుర్తున్నారు కదా. ఎవరు అహరోను? మొదట అది చెప్పాలా లేకపోతే దేవుని యాజకుడిని చెప్పాలా? ప్రధాన యాజకుడు ఉన్నది ముందు, అంతే కదా. అహరోన్ అనగానే ప్రధాన యాజకుడు, మొదటి ప్రధాన యాజకుడు. దాన్ని చెప్పకుండా అహరోను అన్నంటే ఎందుకంటే దేవుడు ఎలా చూస్తారో అది మనం ముందు చూడాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తారు? ఆయన ఉడుపుల బట్టలు అన్ని ఆయన స్పెషల్గా ఉంటది. అది వేసుకుని ఏం చేస్తారంటే పరిశుద్ధ స్థలం నుంచి ఉంటది. అంటే బయట ఆవరణం ఉంటది, పరిశుద్ధ స్థలం ఉంటది, అతి పరిశుద్ధ స్థలం ఉంటది. ఇప్పుడు చూస్తే బాగా వినండి. ఇప్పుడు మనం ఆవరణం పక్కన పెట్టండి, అక్కడ బలులు జరుగుతుంది, రక్తం పట్టడం ఇవన్నీ ఉంటది కదా. ఇది పక్కన పెడితే పరిశుద్ధ స్థలము వద్దాం. పరిశుద్ధ స్థలము రాగానే అక్కడ కొన్ని ఉంటది, దాంట్లో నిప్పు అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటది. బొగ్గులు ఉంటది కదా, ఈ అగ్ని మండుతూనే ఉంటది. అర్థమైందా? అగ్ని మండది పరిశుద్ధ స్థలంలో, మరి అతి పరిశుద్ధ స్థలంలో అగ్ని ఉండదు. బాగా అర్థం చేసుకోండి. అతి పరిశుద్ధం, ద మోస్ట్ హోలీ ప్లేస్ అంటాం కదా, అక్కడ అగ్ని ఉండదు. ఇప్పుడు అహరోను వచ్చేసి ఏం చేస్తారంటే ఆయన పరిశుద్ధ స్థలముకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆ బ్రాన్స్ అంటాం కదా, ఇత్తడి అంటాం కదా, ఇత్తడిలో ఇది ఉంటది. ఎందుకు ఇత్తడిలో ఉంటది అంటే ఇత్తడి వేడి తట్టుకుంటది, ఎక్కువ సమయం వేడిను పెట్టుకుంటది. మేబీ స్త్రీలకు తెలుసేమో, ఎక్కువ సమయం వచ్చేసి ఇత్తడి ఏం చేస్తుంది, వేడిని తట్టుకుని ఉంటది. దాంట్లో ఉండే దీన్ని కూడా ఎక్కువ వేడిగానే పెట్టుకుంటది అనమాట. అందుకని దాంట్లో ఏం చేస్తారు, ఈ బొగ్గులు ఇది ఉంది దాన్ని పెట్టి ఎప్పుడు నిప్పు ఉంటూనే ఉంటది. ఇది పరిశుద్ధ స్థలంలో. మరి ప్రధాన యాజకుడు వచ్చేసి బయట ఈ బలులన్నీ ఇచ్చిన తర్వాత దాని ఆ పట్టుకు వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు చిన్నగా ఆ స్వర్ణ ధూపారతి ఉంది కదా, దాంట్లో అది పరిశుద్ధ స్థలముకి వెళ్ళి ఆ ఇత్తడి దీని ఇది ఉంది కదా, దాంట్లో నుంచి హీట్ గా బాగా వేడి ఉంది కదా, ఆ బొగ్గులు ఉంది కదా, అది ఇంకా మండుతూనే ఉంటది. ఆ వేడి ఉండే బొగ్గులను తీసి ఏం చేస్తాడు, ఆ స్వర్ణ ధూపారతి ఉంది కదా, దాంట్లో వేసుకుని అది పరిశుద్ధ స్థలం వెళ్తాడు. అది పరిశుద్ధ స్థలంకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏముండదు, నిప్పు ఉండదు, వేడి ఉంటది. ఈ బొగ్గులు వేడి ఉంటది. అర్థమైందా? ఇది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ ఆవరణంలో బలిలన్నీ చేశారు కదా, ఈ బలులు, ఈ పాప అర్పణలన్నీ, ఈ పాపానికి వాళ్ళు చేసిన పాపానికి మృగములు పక్షులన్నీ తీసుకొచ్చి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట, ఇవన్నీ అయిన తర్వాత బాగా అర్థం చేసుకోండి, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంట, దేవునికి సమర్పించాలి. ఏది సమర్పించాలి? ముందు బలి అర్పణలు సమర్పించాలి. బలి అర్పణలు సమర్పించిన తర్వాత రెండవది ఏం చేయాలి, దేవుడి దగ్గర వెళ్ళి ఈ బలి అర్పణకు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు, అక్కడ బలి అర్పణలు చేశారు, పాపం కప్పబడింది. ఇది పాత నిబంధన. పాపం తీయబడలేదు, పాపాలు తీసింది యేసయ్య ఒక్కడే, దేవుడే తీయగలడు. సో ఇక్కడ పాత నిబంధన ప్రకారం ఏమైంది, పాపం కప్పబడింది. దానికి సంబంధించి ఇప్పుడు పాపం కప్పబడింది కాబట్టి ప్రధాన యాజకుడు వెళ్ళి ఏం చేస్తారు, ఆ ధూపం వేసేది కాకుండా ఏం చేస్తాడంట, ఆ ధూపం వచ్చేసి అది పరిశుద్ధ స్థలంలో ఆ బొగ్గులు తీసుకున్నాడు కదా, ఆ వేడి తీసుకు అది పరిశుద్ధ స్థలముకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ ధూపారతి ప్రకారం ఏమవ్వాలంట, దేవునికి మంచి సువాసన ఇచ్చేట్టుగా అక్కడ వీళ్ళు బయట ప్రార్థన బలి అర్పణలు ఇచ్చారు కదా, వీళ్ళు ప్రార్థన పరంగా ఎలా ఉండాలి, ప్రార్థన పూర్వంగా మమ్మల్ని క్షమించావు, మా పాపములను కప్పావు అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థన చేసి హెచ్చించాలి. ఇది పద్ధతి. అర్థమైందా? ఇది పద్ధతి. ఇది మర్చిపోకండి. ఇది మర్చిపోతే ఇప్పుడు మనం వచ్చే ఆ కొంచెం లోతైన విషయంలో అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ప్రకటన 8:3 చదవండి. ప్రకటన 8:3. మరియు సువర్ణ ధూపారతి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత. ఇక్కడ చూడండి, 2 దూతలు వస్తారు, కన్ఫ్యూజ్ అవద్దు. మొదటి చదవండి ఒకసారి. మరియు సువర్ణ ధూపారతి చేత పట్టుకొని ఉన్న వేర ఒక దూత వచ్చి బలిపీఠము ఎదుట. ఇక్కడ అర్థం చేసుకోండి,
ఒక దేవదూత స్వర్ణ ధూపారతి చేత పట్టుకుని ఎక్కడ వస్తున్నారు? బలిపీఠం దగ్గర వస్తున్నారు. బలిపీఠం ఎక్కడ ఉంది? తండ్రి యొక్క సింహాసనము కింద ఉంది. అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక దేవదూత ఎవరు వస్తున్నారు? ఆ దేవదూత స్వర్ణ ధూపారతి పట్టుకుని అక్కడ వస్తున్నారు. ఇంకా బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అంతే కదా? ఓకే. ఇప్పుడు మనకి పై చూసుకుంటే బాగా అర్థం చేసుకోండి. నేను కొంచెం సమయం తీసుకుని మీకు చెప్తాను. పై చూసుకుంటే ఇక్కడ ఏముంది? తండ్రి సింహాసనం ఉంది, కింద సువర్ణ బలిపీఠం ఉంది. తండ్రి సింహాసనం కింద సువర్ణ బలిపీఠం ఉంది. అక్కడికి వేరే ఒక దేవదూత ఎక్కడి నుంచో వస్తుంది. వస్తున్నప్పుడు ఏంటి? సువర్ణ ధూపారతి చేత పట్టుకుని బలిపీఠం ఎదుట వచ్చింది కదా. ఇది అక్కడ చెప్పబడింది. వచ్చి నిలవగానే ఆ సువర్ణ ధూపారతి పట్టుకునే ఆ దేవదూతకు గోల్డెన్ సెన్సర్ పెట్టుకునే అహరోన్ వాడింది కూడా గోల్డెన్ సెన్సరే. ఏది? అహరోన్ వాడింది కూడా సువర్ణ దీపారత్తే, గోల్డెన్. అది ఇప్పుడు అలాంటిది పట్టుకుని ఎవరు వస్తున్నారు? ఒక దేవదూత బలిపీఠం ముందున్న ఆ సువర్ణ బలిపీఠం ఉంది కదా, సువర్ణ బలిపీఠం, దాని ముందు నిలబడితే ఈ దేవదూతకు ఏమి ఇయ్యబడిందంట? ఏమి ఇయ్యబడింది? పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుకుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడేను. చూడండి, ఇది కొంచెం సమయం తీసుకుని అర్థం చేసుకోండి. బలిపీఠం ముందున్న బలిపీఠం అదే సువర్ణ బలిపీఠం ముందు తండ్రి సింహాసనం ముందు పక్కన ఉంది. అక్కడికి ఒక దేవదూత ఏది అహరోను ఆ రోజులో పట్టుకున్నట్టుగా ఒక స్వర్ణ ధూపారతి గోల్డెన్ సెన్సార్ తో వచ్చి నిలబడితే ఆ దేవదూతకు ఏమి ఇవ్వబడిందంట? పరిశుద్ధుల ప్రార్థనతో కలిపిన ధూప ద్రవ్యములు ఇవ్వబడింది. అర్థమైంది? ఎంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఈ వచనమును కొంచెం లోతుగా మనం వెళ్తే నిజంగా ఏం చెప్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఏం అర్థమైంది? దేవదూత వెళ్ళింది, స్వర్ణ ధూపారతితో వెళ్ళింది. వెళ్ళారు. ఆయన వెళితే ఆయన ఏమి ఇచ్చారు? అంటే ధూప ద్రవ్యములు కలిగిన పరిశుద్ధులు ప్రార్థనలు కలిగిన ధూప ద్రవ్యములు ఇవ్వబడింది నుంచి మనకు అర్థమైంది కదా. మరి ఇది కాదు అర్థం. ఇదే కదా ఇప్పుడు వచనం చెప్పింది. ఇది కాదు అర్థం. అర్థమైందా? చూద్దాం. ఇప్పుడు చూడండి ఏం చెప్పబడిందంటే ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు. ఏది? పరిశుద్ధుల ప్రార్థన. అదే కదా ఇప్పుడు చూసే వచనంలో. పాత నిబంధన గ్రంథం చూస్తే పరిశుద్ధుల ప్రార్థనలు ధూపారతులు అని ఇక్కడ చెప్పబడింది పాత నిబంధనలో. ఎక్కడ చెప్పబడింది? ఇక్కడ మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 141 రెండో వచనం తీయండి, చదవండి. చదవండి. కీర్తన 141 రెండో వచనం. సామ్స్ 141 సెకండ్ వర్స్. బాగా అర్థం చేసుకోండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను. చాలు, ముందుండే బాగా చదవండి. నా ప్రార్థన ఎవరు మాట్లాడుతుంది? దావీదు ఏం మాట్లాడుతున్నారు? నా ప్రార్థన ధూపం వలంటే ఏంటిది? ధూపారతి. నా ప్రార్థన ధూపారతి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దావీదు ప్రార్థన చేసేటప్పుడు ఆయన దేవునికి, వినండి, సీరియస్ గా వినండి, మీకు ఎక్కడ దొరకదు ఇది. దావీదు ప్రార్థన దేవుడి దగ్గర చేస్తే ఆ ప్రార్థనలనే ఆయన ఏం చెప్తున్నాడు? ధూపారతి అంటున్నాడు. ఆయన ప్రార్థనలే ఇక్కడ ధూపారతి. ఆయన అన్న ధూప ద్రవ్యములు బట్టి చేశాడు. అక్కడ ఏమి లేదు. అంటే ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు ఏది? పరిశుద్ధ ప్రార్థనలు అంటే ఏంటి? ఇక్కడ అదే ధూపారతి. పరిశుద్ధ ప్రార్థనలే
ధూపారతి అని ఇక్కడ దావీదు చెప్పాడు కదా. మరి ప్రకటన గ్రంథంలో 3వ వచనంలో ఏముంది చూసారా మీరు? 3వ వచనంలో ఒక దేవదూత స్వర్ణ ధూపారతి చేత పట్టుకుని ఎక్కడ వెళ్ళింది? తండ్రి సింహాసనము ఎదుట నిలబడి ఉంటే అక్కడి నుంచి ఏమి ఇవ్వబడింది ఆ దేవదూతకు? పరిశుద్ధుల ప్రార్థనలు కలుపుకుడకై ధూప ద్రవ్యములు ఇయ్యబడెను అనేసి ఉంది. అంటే అక్కడ తీసుకున్నట్టుగా ధూప ద్రవ్యములు తీసుకున్నట్టుగా ఉంది. పరిశుద్ధుల ప్రార్థనలు దాంతో కలుపుకోవాలని ఉంది. అర్థమైందా? ఇప్పుడు దావీదు ఏం చెప్తున్నారు ఇక్కడ? నా ప్రార్థనలే నీకు ధూపారతి అంటున్నాడు. ఇక్కడ దావీదు విడిగా ఏం చేయలేదు, ధూప ద్రవ్యములు కలిపి దాని పక్కన పొగలాగా వేసుకుని ఈయన ప్రార్థన చేయాల. ఈయన ప్రార్థనే ఇక్కడ ధూపారతులు. అర్థమైంది ఇంతవరకు? ఓకే. ఇప్పుడు పాత నిబంధనకు వెళ్దాం. పాత నిబంధనలో మీకు అర్థం కావాలంటే నాకు చెప్పండి, నేను అక్కడే ఆపేస్తా. ఆపి మరి నేను ఎన్నిసార్లు చెప్తా, మీకు అర్థమయ్యేవరే చెప్తా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఏం చేస్తారు అని చూస్తే రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు వాళ్ళకి ప్రార్థనలు ఉంటుంది. ప్రార్థనలు రోజు ఉంటుంది, సంవత్సరం అంతా చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పుడు చేస్తారు అంటే వాళ్ళు చేసేది బలి అర్పణలు అన్ని అయిపోయిన తర్వాత, బలి అర్పణలు అయిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలు ఎందుకు చేస్తారంటే ఇప్పుడు మనం చూసుకున్నాం, బలి అర్పణలు అయిన తర్వాతనే ఇది చేయాలి. ఎందుకు అని చేస్తే దేవుడు పాపంతో వచ్చే వాళ్ళని ఎవరిని ఒప్పుకోడు. ఆయన ఒప్పుకుంటారా? యేసయ్యనే ఒప్పుకోవాల. సిలువలో యేసయ్య పైన పాపం మోపబడేటప్పుడు మొహం తిప్పుకున్నాడు కదా ఆయన. ఎందుకంటే ఆయన పాపంను చూడలేడు. ఆయన పరిశుద్ధం అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు అంటే ఇంకా మీరు నేను కాదు, ఎవడొచ్చినా లెక్కబట్టలేరు. అంత గొప్ప పరిశుద్ధుడు. చూడలేడు ఆయన. ఇప్పుడు అలాంటి తండ్రికి బలి అర్పణలు అక్కడ సమర్పిస్తుంటే అది సమర్పించే ముందు ఏం చేయకూడదు? దేవుడితో వచ్చి సహవాసం పెట్టుకోకూడదు. అందుకని బలి అర్పణలు అన్ని అయిన తర్వాత ఆ తర్వాత వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు దేవా అని చెప్పేసి తండ్రిని దేవుని ఏం చేస్తారు? పూజిస్తారు. అన్ని పనులు చేస్తుంటారు. అర్థమైందా? ఇప్పుడు అలాంటి ప్రార్థన ప్రధాన యాజకుడు లోపల చేస్తుండేటప్పుడు ఈ అన్ని అర్పణ చేసి అది పరిశుద్ధ స్థలంకి వెళ్ళేటప్పుడు బయట నిలబడే వాళ్ళు ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటారంట. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తాం? గట్టిగా చేయాలంటే అది ప్రార్థనే కాదనుకుంటా. గట్టిగా చేయాలి, ఎక్కువ టైం చేయాలి. అది చేస్తేనే ప్రార్థన. అంతేనా? మరి వాక్యం ఏం చెప్తుంది? సైలెంట్గా. మరి మీరు అనొచ్చా పాత నిబంధనలు మీరు ఏదో చెప్తారులే అనొచ్చు. కొత్త నిబంధన చూస్తామా? కొత్త నిబంధనలు చూద్దాం రండి. కొత్త నిబంధనలో ఏముంది అని చూస్తే ఇక్కడ ఎక్కడ చూసుకోవాలి? లూకా 1:8. లూకా 1:8 చూడండి. చొప్పున ఇంతసేపు మనం మాట్లాడిందే చదవండి. దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు బాగా చూడండి, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు ఎక్కడ వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత. చాలు, అర్థమైందా మీకు? ఎక్కడున్నారు? జన సమూహం ఎక్కడున్నారు? వెలుపల, బయటలో ఉన్నారు. ఏది? ఆ ధూపం దేవునికి అర్పణిస్తుంటే బయటలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇది పాత నిబంధన. మరి ఇప్పుడు కొత్త నిబంధనలు ఏం చెప్తుందంటే ఇప్పుడు ప్రకటన 8:4 చదువుతాయి. ఇప్పుడు అర్థమవుతాయి. చదవండి. ప్రకటన 8:4. మైక్ తీసుకోవాలి. ప్రకటన 8:4 ఆన్ చేసుకోండి. చదవండి త్వరగా. అప్పుడు ఆ ధూప ద్రవ్యములో పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో ఇక్కడ పదం అర్థం చేసుకోవాలి. అప్పుడు
అప్పుడా ధూప ద్రవ్యముల అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అదేనా? ఓకే. ఇప్పుడు చూసినా మీరు ప్రకటన గ్రంథంలో 3-4 వచనములు చూస్తే, చూడండి, ధూప ద్రవ్యములు వేచి నిప్పు పెట్టి దాంట్లో పొగ వచ్చేది ఒకటి అనుకుని, ఇంకోటి పరిశుద్ధుల ప్రార్థన అనేది ఇంకోటి అనుకుని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రకటన 3-4 చదివితే ఎలాగ ఉంది? అలాగే కదా ఉంది. ధూప ద్రవ్యములు, పొగ ఇది ఒకటి, తర్వాత పరిశుద్ధుల ప్రార్థనలు ఉంది కదా. మరి బాగా అర్థం చేసుకోండి, ఇది రెండు వేరు వేరు కాదు, ఒకటే. ఏంటి? ఈ రెండు వేరు వేరు కాదు, ఒకటే. మరి ప్రకటన గ్రంథంలో ఎందుకు అలా చెప్పబడింది? 3వ వచనం 4వ వచనం ఎందుకు అలా చెప్పబడింది అని చూస్తే మనం ఇప్పుడు చూద్దాం నిజంగా అక్కడ ఏం చెప్పబడింది అని చూస్తే. ఇక్కడ చూడండి, ఆ పొగ అంటున్నారు కదా, ధూప ద్రవ్యములు ఆ సంబంధించిన పొగ దేవుడి దగ్గర వెళ్తుంది అనేది, అది పొగ కాదు, ధూప ద్రవ్యములు కాదు, అది పరిశుద్ధులందరి ప్రార్థన. ఏంటిది? పరిశుద్ధులందరి ప్రార్థన. ఇది తప్పుడుగా తర్జుమా చేయబడింది. అర్థమైందా? ఇది ఒరిజినల్ హెబ్రే భాషల, గ్రీక్ల కాదు, ఒరిజినల్ హెబ్రే భాషలో చూస్తే ఇది పరిశుద్ధులందరి ప్రార్థననే అక్కడ ఏం వెళ్తుందంట? ధూపహారతిగా అక్కడ వెళ్తుంది అని చెప్పేసి. అది ఏంటి? ఓకే, నేను ప్రశ్న వేస్తా, మీరు అందరు సమాధానం చెప్పాలి. ప్రశ్న ఏం తెలుసా? ఇప్పుడు యేసయ్య శిలువ మరణం అయిన తర్వాత ఎన్ని సంవత్సరములు అయింది? ఎన్ని సంవత్సరం అయింది? హలో, இல்ல நான் எந்த வருஷம்னு கேட்கல, எத்தனை வருஷம் ஆகுதுன்னு கேட்கிறேன். ఎన్ని సంవత్సరములు అయింది? యేసయ్య శిలువ మరణం చేసి ఎన్ని సంవత్సరములు అయింది అంటే 2000 సంవత్సరం అయిందని చెప్పాలి. ఇంకో 4 సంవత్సరం ఉంది అంతే. ఎన్ని సంవత్సరంలో? 2000 సంవత్సరం అవబోతుంది. దాని ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నాయి. చూడండి, ఈ 2000 సంవత్సరం నుంచి మీ వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ రోజు మీలో ఎంతమంది యేసయ్య మీ రాజ్యం వచ్చును కాక, మీ సిద్ధం నెరవేరును కాక, పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో కూడా నెరవేరును కాక అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేను చేస్తున్నా, 2 చేతులు ఎత్తున్నా. చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు ప్రార్థన మనం చేస్తున్నాం. ఇప్పుడుండే మనమే అలా ప్రార్థన చేస్తే 2000 సంవత్సరం నుంచి ఎంతమంది దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు ప్రార్థన చేసి ఉంటారు? చేస్తారా? చేయరా? చేస్తారు. ఎందుకు? ఇది ఎక్కడ నేర్పారు ఆయన? యేసయ్య శిష్యులకు నేర్పింది. అక్కడి నుంచి 2000 సంవత్సరములుగా కోట్లాది మంది యేసయ్య నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరినట్టు, పరలోకము నెరవేరినట్టు ఈ లోకంలో భూలోకములు నెరవేరును కాక అని చెప్తున్నాం కదా. ఇది ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు? దీని అర్థం ఏంటి కదా? ప్రార్థన అయితే చేసేస్తున్నాం. ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయం ఏంటి? మన ప్రార్థన చేస్తే మన ప్రధాన యాజకుడు యేసయ్య తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నారు. అక్కడ మన ప్రార్థన తీసుకుని తండ్రికి ఇచ్చి సమాధానం తీసి మనకి ఇస్తారు. అంతేనా? ఓకే. ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి కోటానుకోటి మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే ఎందుకు సమాధానం రాలా కదా? ఆలోచన చేశారా? ఎప్పుడున్నా సమాధానం వచ్చిందా? యేసయ్య రాజ్యం వచ్చిందా ఈ లోకానికి? ఇప్పుడు పరలోకంలో దేవుని చిత్తం జరిగినట్టుగా ఈ లోకం జరుగుతుందా? జరగల. మరి ఇంతమంది దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే ఎందుకు జరగల? ఆ ప్రార్థనలు ఏమైంది? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? చేయలేదు కదా. సస్పెన్స్ ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ థామస్ కూడా ప్రశ్న లేపారు. ఏంటంటే యేసయ్యని గురించి ఆయన శిలువ మరణం చేసిన తర్వాతనే కదా ఈ ప్రార్థన వచ్చింది, అది యేసయ్య నేర్పిందే కదా అని చెప్పేసి. యేసయ్య రాజ్యం రావాలని ఐసియాలో మాట్లాడాం. ఐసియాలో లేదా? ఐసియా పుస్తకంలో ఉంది. యేసయ్య ఏంటి, ఎలాగొస్తుంది, ఆయన రాజ్యం కావాలని చెప్పేసి అక్కడి నుంచి ఉంది.
ఐసియా మాట్లాడే పాత నిబంధనల ప్రవక్తలు అందరూ మాట్లాడి ఉన్నారు. అందుకని అందరికీ తెలుసు అది యేసయ్య రాజ్యమే రావాలని అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మనం మాట్లాడేది పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి మనం మాట్లాడాల. కొత్త నిబంధనలోనే యేసయ్య ఉంది. కొత్త నిబంధన పాత నిబంధన. యేసయ్య శరీరధారి వచ్చింది కొత్త నిబంధన. యేసయ్య శిలువ మరణం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరములు. ఇది కొత్త నిబంధన. ఈ శిలువ మరణం అయిన తర్వాత 2000 సంవత్సరం నుంచి కోట్లాది మంది దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు ఏం చేస్తున్నారు? రండి రండి అని చెప్పేసి ప్రార్థన ఆయన నేర్పారు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసయ్య ఓ ప్రార్థన నేర్పుతున్నారు అంటే దానికి ఏమర్థం? ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరా? ఒకటేనా? ఒకటే. తండ్రి రాజ్యం రావాలంటే కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత యేసయ్య రాజ్యమే కదా వస్తుంది. యేసయ్య రాజ్యమే రావాలి. ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఈ 2000 సంవత్సరం నుంచి చేసిన ఈ ప్రార్థనలన్నీ ఎక్కడ పోయింది? ఎందుకు సమాధానం రాలేదు అంటే ఈ కోట్లాది మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేసినట్లే ఒక్కరు కూడా దేవునికి సరిపోయిన ప్రార్థన చేయలేదనా? లేదు సరిపడ జీవితం లేదనా? జీవించలేదనా? అదేమి కాదు. ఏంటి అని చూస్తే ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే చూడండి, సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం ఒక యుగం, సంఘయుగం ముగింపుకు వచ్చింది కదా. సంఘయుగం ముగింపు వచ్చింది. సంఘయుగము ముగింపు వచ్చిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ఓ పెద్ద గుంపు, కొంతమంది కాదు, అంటే యేసయ్య శిలువ మరణం అయిన దాని నుంచి 2000 సంవత్సరంలో ఎంతమంది యేసయ్యని నమ్మారో దానికన్నా ఎక్కువ మంది 2000 సంవత్సరంలో ఈ సంఖ్య కన్నా 7 ఏళ్ల శ్రమల కాలంలో యేసయ్యని నమ్మే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళందరూ హతసాక్షులు అవుతారు. తెలుసు కదా, వాళ్ళందరూ ఏమవుతారు? హతసాక్షులు అవుతారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ హతసాక్షులు అయితే వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు పైన ఉన్నారు. మరి వీళ్ళు పైన బలిపీఠం కింద ఉండి ఏం చేస్తున్నారు? యేసయ్యను ప్రతీకారం ఎప్పుడు తీసుకుంటారు అంటే ప్రార్థనలు చేస్తారు, ప్రతీకారం ఎప్పుడు తీసుకుంటారు అని. ఇక్కడ చూడండి, 2000 సంవత్సరం నుంచి ఈ ప్రార్థనలన్నీ ఇప్పుడు బలిపీఠం కింద ఉండే కోట్లాది మంది హతసాక్షులైన వాళ్ళు కూడా ఏమవుతున్నారు? ఎప్పుడు 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 అనేసి అడుగుతూనే ఉన్నారు. ఎందుకు సమాధానం రావాలా కదా. ఓకే, ఇప్పుడు చూడండి, 7వ ముద్ర విప్పగానే 30 నిమిషములు, ఇంచుమించు ఎంత టైము? 30 నిమిషాలు నిశ్శబ్దమైంది. ఈ నిశ్శబ్దంలో ఏమైందంటే ఏమి జరగబోతుంది? 7వ ముద్ర విప్పింది. మొత్తానికి ముద్రల తీర్పులో 7 ముద్రలే. 7వ ముద్ర విప్పితే ఇంకా ఏమి జరగబోతుందో ఎదురు చూపుతో అక్కడ సైలెంట్ గా ఉంటే దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన్నే స్వయంగా దిగి వచ్చి న్యాయం తీర్చడానికి, ఈ లోకం పైన, ఈ భూమి పైన న్యాయం తీర్చడానికి ఆయన్నే స్వయంగా దిగి వస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే చూడండి, ఆయన ఇంతమంది దేవుని బిడ్డలు 2000 సంవత్సరం నుంచి ప్రార్థన చేసింది, బలిపీఠం కుందన్న కోటాను కోటి హతసాక్షులు ప్రార్థన చేసింది అన్నిటికీ దీంట్లో చూస్తే ఇప్పుడు సంఘం ఎత్తబడి ముందు మన ప్రార్థన ఎలా ఉంటది? మనం ఏదైనా ప్రార్థన చేస్తే ఎవరైనా శపిచ్చేట్టుగా ఉంటుందా? ఉండదు. మనం ఆశీర్వదిస్తాం. ఇక్కడ కొట్టితే ఇక్కడ చూపించన్నారు ఆయన, అంతేనా? అది అంటే తగ్గింపు అన్నమాట. అలా వెళ్ళిపోతాం మనం. మరి ఇక్కడ చూడండి, బలిపీఠం కింద ఉండే ఈ హతసాక్షులు ఏం చేస్తున్నారు? ప్రతీకారం ఎప్పుడు తీసుకుంటామని అడుగుతున్నారా లేదా? దీన్ని ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో ప్రెకాటోరీ ప్రేయర్ అంటారు. అంటే దేవుడి దగ్గర అడిగేటప్పుడే ఎలా అడుగుతారంట? వాళ్ళు నాశనం చెయ్యంటారు. ఇది అడిగేటప్పుడు వాళ్ళను నాశనం చెయ్యంటారు. చూడండి, దేవుడి దగ్గర అడిగేటప్పుడు నాశనం చెయ్యి అనేది పరిశుద్ధులు చేయకూడదు కదా. మరి ఇది బైబిల్ ప్రకారం కరెక్టా? పరిశుద్ధ గ్రంథం కరెక్టా అంటే దీనికి 2 సమాధానం ఉంటుంది. మొదటి సమాధానం ఏంటంటే, ఇప్పుడు మనం ఉండేది కృపకాలం. ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ అంటారు. కృపకాలంలో మనం ఉన్నాం. మన ప్రార్థనలు ఎలా ఉంటది? ఇంకోరిని రూపలు తీసుకొచ్చి యేసయ్య రక్షణ రూపలు పెట్టాలనేది మన ప్రార్థనగా ఉంటది. మరి ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో కృపకాలం ఉండదు, న్యాయం తీర్చే కాలం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం జడ్జ్మెంటే కదా, తీర్పు వచ్చేస్తుంది. అక్కడ ఈ ప్రార్థనలు చేస్తారు, దేవుని బిడ్డలే చేస్తారు. అప్పుడు దేవుడు దాన్ని సరిగ్గా తీసుకుంటారు. అదే చెప్పబడింది. మీకు ఉదాహరణ చెప్పాలంటే కీర్తనలో 109 1 నుంచి 24, 14 వచనం కాదు 20 వచనములు చదివితే
7వ వచనం నుంచి చూస్తే భయంకరంగా ఉంటది. ఈ దావీదు రాసిన కీర్తన, ఈ దావీదు చూడండి 7 వచనముల వరకు 6 వచనముల వరకు నార్మల్గా వచ్చేసి 7వ వచనం నుంచి శత్రువులను ఏమేమి చేయాలనేది 7వ వచనం చెప్తారు. భయంకరంగా ఉంటది. మీరు ఇంట్లో చదవండి. అంటే వాళ్ళు చనిపోవాలి, వాళ్ళ పిల్లలు చనిపోవాలి, వాళ్ళు ఏం చేసినా వర్ధిల్లకూడదు, సాతాన్ వాళ్ళతోనే ఉండాలి. భయంకరంగా ఉంటది మీరు చదివితే. కీర్తన గ్రంథంలో 109 7వ వచనం నుంచి 20వ వచనం వరకు చదవండి. బాబాయ్ మనం నిద్రపడుతున్న రోజు దావీదు అలా అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే అది తప్పు కాదని, అది తప్పు కాదు అని. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా, బలిపీఠం కిందంటే పరిస్థితులు ఏం చేస్తున్నారు, దేవుని అడుగుతున్నారు. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన హతసాక్షులు మేము ఏం చేసాం, నిజమైన దేవుణ్ణి మేము నమ్మాం, రక్షణ నుంచి ఒప్పుకున్నాం, దాని ఎందుకు అని చెప్పేసి అక్కడ అది ఉంది. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నామో, యేసయ్యా నీ రాజ్యం వచ్చును కాక, ఇంకా దేవా నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమిలో నెరవేరు. ఎందుకు చేస్తున్నాం? ఎప్పుడన్నా అర్థమైందా మీకు? ఎందుకు చేస్తున్నాం అంటే కొన్ని కారణములు ఉన్నాయి. అది ఎందుకు చేస్తున్నాం అంటే, ముందుగా సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడితే కదా ఇవన్నీ జరిగేది. ముందుగా మనం చేసే ప్రార్థనగా అర్థం చెప్తున్నా. సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత యేసయ్య ఏం చేయాలి, ఆ చుట్ట అంటే ఆ గ్రంథం ఉంది కదా, ఏది ముద్రల ఆ గ్రంథం ఉంది కదా, దాన్ని విప్పాలి. దాన్ని విప్పితే ఏమవుతుంది, 7 ముద్రలు విప్పబడాలి. తర్వాత 7 బోర్ల తీర్పు రావాలి. దాని తర్వాత 7 పాత్రల తీర్పు రావాలి. ఇవన్నీ రావడానికే మనం చేసే ప్రార్థనలు. అర్థమైందా? మరి ఇప్పుడు ఇది జరిగిందాక జరగలేదా? 7 ముద్రలు, 7 బోర్లు, 7 పాత్రల తీర్పు అయిపోయిందా? ఇంక మీద వస్తుందా? ఇంక మీదే వస్తుంది. అప్పుడు మన ప్రార్థన దీనియే కదా చేస్తున్నాం. మన ప్రార్థనలు దానియే కదా చేస్తున్నాం. అది ఇప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది అనేటప్పుడు, ఈ ప్రార్థనలు అన్నీ జరిగే ఆ సమయం వచ్చేసి దేవుడు అక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కాదు అంటున్నారు. ఏది 7వ ముద్ర సమయంలో కాదు అని చెప్పేసి, 7వ ముద్ర విప్పే సమయంలో కాదు అని చెప్పేసి ఆ నిశ్శబ్దంగా ఉంటే, ఇప్పుడు మన ప్రార్థనలన్నీ ఎక్కడ పెట్టబడిందంటే, ఇక్కడ సహోదరి చెప్పినట్టుగా అక్కడ పెట్టబడుతుంది. ఇంకా దేవుని దగ్గర దేవుడు దాన్ని తీసుకోవాలా. అర్థమైందా? దేవుడు దాన్ని తీసుకోవాలా. ఇప్పుడు కాసేపు ముందు మనం మాట్లాడుకున్నామే, ఒక దేవదూత చేత స్వర్ణ ధూపారతి పట్టుకుని ఎక్కడ వెళ్ళారు? దేవుని పరిశుద్ధ బలిపీఠం అంటే స్వర్ణ బలిపీఠం ముందు అక్కడ వెళితే ధూప ద్రవ్యములు ఏంటి, పరిశుద్ధులందరి ప్రార్థనలు కలుపుకుటకై ధూప ద్రవ్యములు ఇయ్యబడిన ఉంది కదా, అదే మన ప్రార్థన. అక్కడ ఇవ్వబడింది ఏంటి? ధూప ద్రవ్యములు కాదు. పరిశుద్ధులు 2000 సంవత్సరం నుంచి ప్రార్థన చేసింది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో బలిపీఠం కింద ఆ పరిశుద్ధులు ఉన్నారు కదా, హతసాక్షులు, వాళ్ళందరి ప్రార్థనలు అదే ధూప ద్రవ్యములు, అదే ఈ దేవదూతకు ఇయ్యబడింది. మరి ఇక్కడ చూడండి, నార్మల్ బాగా అర్థం చేసుకోండి, కొంచెం సమయం అవుతుంది ఉన్నా పర్లేదు. పాత నిబంధన గ్రంథంలో అహరోను, ప్రధాన యాజకుడు అహరోను బయటలో ఆవరణంలో పని ముగించుకుని అన్ని స్నానంగా అన్ని చేసుకుని అన్ని ఉడుపులన్నీ వేసుకుని ఏం తీసుకుంటారు? స్వర్ణ ధూపారతి ఉంది కదా, దాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలముకు వచ్చి అక్కడ ఇత్తడి దీంట్లో ఉండే ఆ నిప్పు బొగ్గులు ఉన్నాయి కదా, కాల బొగ్గులను తీసి ఆ స్వర్ణ ధూపారతి చిన్నది ఉంటుంది కదా, దాంట్లో వేసుకుని ఇప్పుడు అది పరిశుద్ధ స్థలముకు వెళ్తాడు. ఆయన వెళ్ళి ఏం చేస్తాడంటే, వాళ్ళు చేసే ప్రార్థన బయట ఉంది కదా, దాన్ని కలిపి ఏం చేస్తారు, ఆయన ఈ బొగ్గులు ఉన్నాయి కదా కాలది, దీని అక్కడ స్వర్ణ బలిపీఠం ఉంటది, దాంట్లో పెట్టేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే, ఇది ఆ దేవునికి వచ్చేసి ఒక అరోమా అంటే నెత్తురు బ్లడ్ కూడా రక్తం కూడా పెడతాడు కదా, సో ఆ దేవునికి ఒక మంచి సువాసనగా అది వెళ్ళేది. చూడండి, పరిశుద్ధ స్థలం వరకే నిప్పు, అతి పరిశుద్ధ స్థలం నిప్పు కాదు, వేడి వెళ్తుంది కదా. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకుంటే అక్కడ ప్రార్థనలు చేస్తారు, పాపములు కప్పబడతాయి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు పరలోకముకు రండి, ఇక్కడ ఏమవుతుందంటే దేవదూత వెళ్ళింది, ధూప ద్రవ్యములు ఇయ్యబడెను, తీసుకుంది, ఎక్కడ వేసుకుంది? ధూపహారతులు తీసి వేసుకుని నార్మల్గా ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి, అంతేనా? మరి ఇక్కడ దేవునికి
ఇవ్వడానికి బదులు ఏం చేస్తుందంటే ఆ దేవదూత భూమిలో పడవేసింది. ఎందుకంటే సీక్రెట్ ఇదే. ఎందుకంటే ఆ దేవదూత ధూపహారతి, స్వర్ణ ధూపహారతి లోపల ఉండేది ఏంటి? లోపల ఏముంది? పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థన ఏం చేస్తున్నారు? యేసయ్యా నీ రాజ్యం రావాలి, తండ్రి నీ చిత్తం పరలోకంలో జరిగినట్టు ఇక్కడ కూడా జరగాలి అంటే ఇప్పుడు దాని ఈ భూమి తయారుగా ఉందా? లేదు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? నాశనం చేయాలి. దేవుని ఉగ్రత, పరిశుద్ధుల ప్రార్థన, బలిపీఠం కుందంటే హతసాక్షుల ప్రార్థనలు అన్ని కలిపి ఆ గోల్డెన్ సెన్సర్ అంటామే, ఆ సువర్ణ ధూపహారతి ఉందే, దాంట్లో తీసుకుని దేవుని అలా చూపించినట్టు చూపించి దాన్ని ఏం చేస్తున్నారంటే ఈ ప్రార్థనలకు సమాధానం, ఈ ప్రార్థనలకు 2000 సంవత్సరం నుంచి చేసిన ప్రార్థనలకు సమాధానం ఈ దేవదూత ఏం చేస్తుంది? దాన్ని పట్టి భూమిపైన వేస్తుంది. అంటే ఇప్పుడు భూమిపైన ఈ ఉగ్రత భూమిపైన పడేటప్పుడు భూమిపైన ఏం పడుతుంది? పరిశుద్ధుల ప్రార్థన పడుతుంది. పరిశుద్ధుల ప్రార్థన జవాబు దేవుడిస్తే ఈ భూమి ఏమైపోవాలి? అర్థమైందా? ఇప్పుడు సీన్ అర్థమైందా లేదా? అది మాట, అది చూసారా ఒక్క వచనంలో ఎంత లోతుగా ఉందనేది. ఓకే, కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఇప్పుడు 5వ వచనం, ప్రకటన 5, ఇంకో వచనం ఉంది, తీయండి, టకమని తీయండి, 2 నిమిషాలు చదవండి. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా, ఎక్కడ పడవేయగా? భూమి మీద పడవేయగా, మనం చెప్పిందే, భూమి మీద పడవేయగా ఉరుములు ఏమొచ్చిందట? ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. దేని వల్ల కలిగింది? ఇది దేవదూత వేసింది న్యూక్లియర్ బాంబా లేకపోతే బయలాజికల్ వెపనా? ఏం వేసింది? పరిశుద్ధుల ప్రార్థనలు వేసింది. పరిశుద్ధుల ప్రార్థనకి ఎంత పవర్ ఉంది చూసారా? ఏం కలిగిందంట? శబ్దము, ఉరుములు, మెరుపులు, భూకంపములు కలిగింది అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. ఇక్కడ చూడండి, ఈ దేవదూత ఏం చేయలేదంటే, ఇప్పుడు అహరోను వచ్చేసి పరిశుద్ధ స్థలంలో నిప్పులు ఆ బొగ్గులు తీసుకుని అది పరిశుద్ధ స్థలం వెళ్తారు. మరి ఈ దేవదూత ఏం చేయలేదంటే ఆ ధూప ద్రవ్యములు పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకుని దేవుడి దగ్గర వెళ్ళలా. అలా తీసి అందరూ అనుకున్నారు దేవుడి దగ్గర వెళ్తుందని, దేవుడి దగ్గర వెళ్ళలా. ఈ దేవదూతకు ఆజ్ఞ ఏంటి? భూమి పైన పడవేయి, పరిశుద్ధుల ప్రార్థనలకు ఇప్పుడు సమాధానం కావాలి, జవాబు కావాలి అని చెప్పేసి పడవేస్తే వాళ్ళ ప్రార్థనకి అక్కడ సమాధానం వచ్చింది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ అది పరిశుద్ధ స్థలం ఉంది కదా, అహరోను ముందు వెళ్ళేది పరిశుద్ధ స్థలం ఉంది కదా, ఆ పరిశుద్ధ స్థలంలో ఇత్తడిలే ఆ నిప్పు ఉంది కదా, అది ఏంటి అనేటప్పుడు అది మనుషులు చేసే పాపం. అందుకే ఆ పాపం పరిష్కారం చేయాలి కదా, దానిగా నిప్పు ఆ బొగ్గులు అనమాట. అది పాత నిబంధన కప్పారు కాబట్టి లోపల వెళ్ళింది. మరి కొత్త నిబంధనలా కప్పాల్సిన అవసరం లేదు. ఆ పని యేసయ్య చేశారు కాబట్టి ఆ ప్రార్థనలకు జవాబు రావాలి కాబట్టి అక్కడి నుంచి తీసి భూమి మీద పడవేస్తే భూమి ఈ పని జరిగింది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పరలోకంలో 30 నిమిషాలు సైలెంట్ అయిపోయింది? అర్థమైందా లేదా? అంత ఘోరమైన విషయం చూడండి. ఈ 7వ ముద్దుల్లో అంత ఘోరమైన విషయానికి ఇది ప్రారంభం. ఇదేంటి? ప్రారంభం. ఇప్పుడు 7 దేవదూతలు, ప్రధాన దేవదూతలు ఏం తీసుకున్నారు? అక్కడ 2వ వచనంలో 7 బూరలు తీసుకున్నారు. 7 బూరలు తీసుకుంటే ఇంకా ఒక్కొక్క బూర పనిచేస్తుంది. ఒక్కొక్క బూర మ్రోహేటప్పుడంతా ఇంకా భూమి పైన ఇంకా ఏం జరుగుతుందో జరగడానికి అక్కడ భూమి లేదు ఇప్పుడు. ఎందుకంటే 6 ముద్దులు, ఇప్పుడు 7వ ముద్దుల్లో ఇది ఇంకా ఏం జరుగుతుందో కదా. ఇవన్నీ ఇంతవరకు జరిగింది తక్కువనే మీరు అనుకుంటే ఇంకా జరగబోయేది భయంకరంగా ఉంటది. అర్థమైందా? దేవునికే మహిమ కలుగును గాక.